31st నైట్ కి ఫామ్ హౌస్ బుక్ చేసుకుని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనం విక్రమార్కుడిది స్టోరీ చెప్పుకుంటూ ఉన్నాము. కోమలవల్లి సాలభంజికి చెప్తుంది హేలావతి కథ. అవును, హేలావతిని మరి హేలావతి దగ్గరికి తీసుకెళ్లారు విక్రమార్కుడిని. ఆవిడ ఏమన్నా ప్రశ్నించిందా? ఏం జరిగింది? ఇంకా ఏం ప్రశ్నించలా. ఈ రాజుగారికి ఏమనిపించింది, విక్రమార్కుడికి స్వయంవరం ఏమో అయిపోయింది, వివాహం జరగాలి కదా. వీళ్ళు ఏం ఆశించి నన్ను లోపల తీసుకొచ్చారు? ఓహో, నా గురించి తెలుసుకోవాలనుకున్నారు. వ్యాపారస్తుడి వేషంలో ఉన్నాను, నా గురించి తెలుసుకోవడానికి ఇదేదో ప్రయత్నం చేస్తున్నారని ఆయనకి చక్క భోజనం అది పెట్టారు. శుభ్రంగా తిన్నాడు, తాంబూలం వేసుకున్నాడు. అక్కడి నుంచి చూస్తున్నాడు. చూస్తుంటే తెర వెనక రాజకుమార్తె ఉన్నట్టు ఆయనకి తెలుస్తోంది. తనని అబ్జర్వ్ చేస్తున్నారు. వీళ్ళే కాదు, మంత్రి గారు, రాజుగారు బయట కాపలా ఉన్నారు. వాళ్ళు కూడా రెడీగానే ఉన్నారు, బయట ఉన్నారు. సరే, ఈయన ఏమన్నాడు, ఇక్కడ ఏదో జరుగుతోంది, వివాహం అయిపోయిందని, అంటే స్వయంవరం అయ్యింది, ఇంకా వివాహం జరగబోతోందని నేను మనసులో నిశ్చయించుకుని ఉన్నాను. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏమిటో నాకు అర్థం కావటం లేదు. సరే, నా గురించి తెలుసుకోవాలని భావిస్తున్నారు కాబోలు. ఓ తెరగుడ్డ, కాలక్షేపానికి నువ్వు ఏదైనా కథ చెప్పచ్చుగా అన్నాడు. రాజకుమార్తెకి, హేలావతికి, విక్రమార్కుడికి మధ్యలో ఒక కర్టెన్ వేస్తుంది, తెరగుడ్డ. అదేలేండి, ఓ తెరగుడ్డ, ఏదైనా కబుర్లో ఏదైనా చెప్పచ్చు కదా. రాజకుమార్తె ఏం మాట్లాడేలాగా లేదు. నన్ను లోపలికి తీసుకొచ్చిన వాళ్ళు బయట ఉండిపోయారు, లోపలికి రాలేదు. కాలక్షేపం ఎట్లా నాకు? ఓ తెరగుడ్డ, నువ్వేమన్నా కథ చెప్పచ్చు కదా అనగానే వింటున్న అటు రాజకుమార్తె ఉలికిపడింది, బయట ఉన్న మంత్రి గారు, రాజుగారు ఉలికిపడ్డారు. ఏమిటి తెరగుడ్డతో మాట్లాడుతున్నాడు ఈయన? ఇతను ఏమిటి, ఇతని ప్రత్యేకత? ఇప్పుడు ఈయన వెనకాలే లోపలికి వచ్చిన భేతాళుడు తెరగుడ్డని ఆశ్రయించాడు. అది అటు ఇటు కదిలింది. ఇప్పుడు ఉలిక్కి పడింది రాజకుమార్తె. ఆయన మాట్లాడాడు అనుకో ఏదో కాలక్షేపాన్ని, ఏమిటి కదులుతోంది ఆయన మాట్లాడంగానే. ఏమంది అంది, గొంతు కూడా సవరించుకుంది. బయట ఉన్న వాళ్ళు ఉలిక్కిపడ్డారు, రాజకుమార్తె ఉలిక్కిపడింది. ఆ తెరగుడ్డంది, ఏం చెప్తాను ప్రభు, మీ పోటీ వారికి చెప్పగలిగిందా అన్నా నేను? నన్ను ఎప్పుడో 2 ముక్కలుగా కత్తిరించి ఇటో ముక్క అటో ముక్క వేసి మధ్యలో సూది దారం వేసి 2 కుట్లు కుట్టారు. ఆ కుట్టక ముందు, చించక ముందు నేనేదో ఒక కథ విన్నాను. అది గుర్తున్నంత మటుకు, నేను విన్నంత మటుకు చెప్పమంటే చెప్తా మీ కాలక్షేపానికి అనగానే విక్రమార్కుడు అన్నాడు, అంతకంటేనా? కాలక్షేపానికి నువ్వు చెప్పాల్సిందే కదా అన్నాడు. అనగానే ఇవిడికి రాజకుమార్తెకు ఒక ఉద్రేకం వచ్చింది. ఈ తెరగుడ్డ ఏదో మాట్లాడుతోంది, కబుక్కుని దాన్ని పట్టుకునేసరికల్లా టక్కిన ఊడొచ్చి అది పడిపోయింది కుప్పలాగా. కింద పడిపోయేసరికల్లా రాజకుమార్తె, రాజుగారు హేలావతి, విక్రమార్కుడు ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు. అప్పుడు ఈయన అన్నాడు, ఆవిడతో ఏమల్లా, తెరగుడ్డ నువ్వు ఎంత మంచిదానివే, నీ వల్ల రాజకుమార్తెకి ఎంత సహృదయత వచ్చిందో చూడు, ముఖ దర్శనమైనా చేయించింది, మరి ఇంకా కథ చెప్పు, నేను వింటాను అన్నాడు. ఆ కుప్పలా పడిపోయిన తెరబట్ట మాట్లాడడం మొదలుపెట్టింది. పూర్వం చంద్రగిరి అనే పట్టణానికి గంధేశ్వరుడు అని ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకి 120 మంది భార్యలట. చాలు 120 మందికి సంతానం కలగల. ఎన్నో రోజులు ఆ పూజలు చేశారు, పునస్కారాలు చేశారు, ఎంతో అంటే ఏమన్నా ఎన్ని రకాల ప్రయోగాలు చేసిన తర్వాత ఈయనకి ఈ పట్టపు రాణి గర్భవతి అయింది. ఆ గర్భవతి అయిన రాణి మహాసౌందర్యవంతుడైన ఒక కుమారుణ్ణి కన్నది. అతిరూపుడు అని పేరు పెట్టారు. అంత అతిరూపం కలిగిన వాడు అనమాట. అబ్బో, వాడు ఎంత అంతగాడో, పుట్టినప్పుడు అసలు బంగారు ముద్ద పుట్టింది అనిపించింది. చంద్రుడు ముద్దలాగా కనపడ్డాడు, అంత అద్భుతమైన వాడు. పిల్లాడి పేరే అతిరూపుడు అని పెట్టారు. ఈ అతిరూపుడిని ఎంత అపురూపంగా పెంచారో. రాజుగారికి ఎంతమంది, 120 మంది భార్యలకి ఒకడే కుమారుడు, దింపకుండా పెంచారు. పెద్దవాడైన కొందికి అతిరూపుడు మహాసౌందర్యవంతుడయ్యాడు. సరే, ఇంత చక్కటి వాడికి బహు చక్కటి పిల్ల కావద్దు, అందుకని పిల్లాడికి 18 ఏళ్ళు వచ్చాక రాజకుమార్తెల కోసం వెతకటం మొదలుపెట్టారు. ఇంత చక్కటి అబ్బాయికి ఎవరు దొరుకుతారు అని సైనికులు, కొంతమంది పురోహితులు, తర్వాత 2 మంత్రిగారులు రాజకుమారుడి ఫోటోలు గీయించుకుని చిత్రపటాలు వేయించి పటాలు పుచ్చుకొని ఊళ్ళ మీదకి తిరగబోయారు. వీళ్ళు ఒక రాజ్యం నుంచి ఒక రాజ్యం వెతుకుతున్నారు, పిల్లాడికి అనురూపమైన పిల్ల కావాలి అని. ఓసారి అట్లా దాటుతూ ఉండగా వీళ్ళకి కొంతమందితో పరిచయం అయింది. వాళ్ళెవరు, మాధవవర్మ అనే, మాధవపురం అనే రాజ్యానికి రాజుగారైనటువంటి మాధవవర్మ గారి సైనికులు.
ఎవరు ఏమిటి అని కనుక్కుంటే మాధవర్మ గారికి అపురూప సౌందర్యవతి అయిన ఒక సంతానం ఉంది, ఒక అమ్మాయింది. పిల్ల ఎంత అందగత్తో, అతిరూపవతి ఆమె పేరు. అబ్బో చాలా అందగతే. మా పిల్లకి తగిన వరుడు అసలు మా దేశంలో లేడు. అందుకని ఆమెకు అనురూపమైన పెళ్లి కొడుకు కోసం వెతుక్కుంటూ రోడ్ల మీద పడ్డామన్నారు వాళ్ళు. రోడ్ల మీద కాదు, వీళ్ళు అడవుల్లో పడ్డారు. రాజకుమారులు వీళ్ళు ఉన్నారు కదా సైనికులు, వెనకాల వచ్చిన వాళ్ళు, పురోహితుడు వెనకాల వచ్చిన వాళ్ళు. వాళ్ళు అన్నారు పేర్లు ఏమిటో బాగున్నాయి. మనవాడి పేరేమో మనరాజు గారి అబ్బాయి పేరేమో అతిరూపుడు, వాళ్ళ అమ్మాయి పేరేమో అతిరూపవతి. ఒకవేళ రూపాలు కూడా అట్టగే కలుస్తాయో ఏమిటో, పటాలు కలుపుదాం పట్టండ్రా అని ఆ పటం వాళ్ళు తీశారు, ఈ పటం వీళ్ళు తీశారు. రెండు పక్క పక్కన పెడితే ఏముంది, రతి మన్మధులు ఉన్నట్టున్నారు. ఆహాహా ఇదే మనకు కావాల్సిన పెళ్లి కూతురని, బాబు మీ పిల్లని మేము చేసుకుంటాం, మీ వేరే వెళ్ళి మీ రాజుగారికి ఈ పటం చూపించండి, మీ పటం మాకివ్వండి, మేమే వస్తాం పెళ్లికి తరలిస్తామని చెప్పి ఈ సైనికులు పురోహితులు ఈ మంత్రిగారులు కలిసి సంబంధం మాట్లాడేసుకున్నారు. మాట్లాడుకుని ఇంటికి వీళ్ళు వాళ్ళ ఇంటికి, వీళ్ళు వీళ్ళ ఇంటికి, వాళ్ళు వాళ్ళ ఇంటికి ముందు వెళ్ళిపోయి తర్వాత ఈ రాజకుమారుణ్ణి తీసుకుపోయి ఆ అతిరూపవతికి ఈ అతిరూపుడికి పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే అసలు వాళ్ళ లాంటి జంట భూప్రపంచం మీద చూడలేరు, అంత అనురూపమైన జంటని. ఆ ఇద్దరిని తమ రాజ్యానికి తెచ్చుకున్నారు వీళ్ళు. గంధేశ్వరుడు చంద్రగిరి రాజ్యానికి తెచ్చేసుకున్నాడు పెళ్ళి అయిపోయాక. ఇక ఊళ్ళో జనం తండోపతండాలుగా వచ్చేవాళ్ళు ఈ పిల్లల్ని చూడటానికి. ఇట వస్తున్నారని ఆయన ఏం చేశాడు, ఒక ఒంటి స్తంభం మేడగట్టి ఎవరిని రానివ్వకుండా పిల్లలకి దిష్టి తగులుతుందని ఆ మేడలో రాజకుమారుణ్ణి రాజకుమార్తెని ఉంచితే ఇద్దరు కొంతకాలం పాటు సుఖ సంతోషాల్లో మునిగి తేలుతూ హాయిగా ఉన్నారు. ఆ అతిరూపవతి చాలా అందగత్తెని చెప్పుకున్నారు, కానీ మొదట 3 రోజులే జనాలు చూసింది. ఆ చూసిన వాళ్ళంతా పెద్దవాళ్ళు వస్తారుగా, మొదట ముస్లిం ఉతక బాగుంది అన్నారు, కానీ వర్ణనలు వాళ్ళ వల్ల కాల. చిన్న జనం ఉంటారుగా, మధ్య వయసు వాళ్ళు, యంగ్స్టర్స్ చూడకముందే రాజు ఈ అమ్మాయిని ఒంటి స్తంభం మేడలో పెట్టారు. కొద్ది నెలలు గడిచినాయి. రాజుగారే వెళ్ళి చూసొస్తూ ఉండేవాడు, పిల్లలు కిందకు వచ్చేవాళ్ళు కాదు. ఇంకా పిల్లడు కొత్తగా పెళ్ళైన వాడుగా కొంతకాలం ఎంజాయ్ చేసి ఒకళ్ళిద్దరు సంతానం కలిగాక అప్పుడు రాజ్యం ఇద్దామనుకున్నారు. ఒకనాటి రాత్రి సరిగ్గా మంచి కార్తీక పౌర్ణమి నాటి రాత్రి ఈ అబ్బాయి అమ్మాయి ఇద్దరు మేడ మీద బయట వాకిట్లో పడుకున్నారు. అంటే అక్కడ మన ఒంటి స్తంభం మేడ అంటే పెద్ద పెద్ద బాల్కనీలు ఉన్నాయి. ఆ బాల్కనీలో మంచం వేసుకుని చంద్రుడి కింద పడుకున్నారు. ఆ సమయానికి ఒక 4 గంధర్వ స్త్రీలు, 6 వీళ్ళు ఏం చేశారట, విహారానికి వచ్చారు వెన్నెట్లో. ఆ విహారానికి వచ్చి పైనుంచి చూసి ఆహా ఈ కింద పడుకున్న వెన్నెల ప్రోగుల్లాగా ఉన్నటువంటి అమ్మాయిని అబ్బాయిని చూసి అతిగా వ్యామోహపడిపోయారు. ఎంత బాగున్నాడు, ఈ అబ్బాయిని తీసుకుపోదాం అనుకున్నారు. ఆ వెన్నెట్లో కిందకి దిగొచ్చి ఈ పిల్ల ఏం చేసింది, అతని జబ్బ మీద భుజం మీద తలపెట్టుకుని గుండెల మీద చెయ్యేసి మీద కాలేసి నిద్రపోతాడు. పడుకున్నవాడు చాలా అందగాడు, అతని మీద అనుకుని పడుకున్న పిల్ల అందగత్తగానే ఉంది. వీళ్ళకి ఎవరు కావాలి, ఈ గంధర్వ స్త్రీలకి కుర్రాడు కావాలి. అలాగా ఆ అమ్మాయి చేయి తప్పించి ఈ కుర్రాడిని ఆకర్షించి తమతోటి తీసుకెళ్ళిపోయారు. తీసుకుపోయిన తర్వాత ఇంకేముంది, వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. తెల్లారి పిల్ల మంచి వెన్నెట్లో నిద్ర, ఒళ్ళు తెలియని నిద్ర. తెల్లారి లేచి చూస్తే రాకుమారుడు లేడు. అటు ఇటు వెతికింది, ఏమైంది రాత్రి ఇక్కడే పడుకున్నా ఉంది. చెలికత్తులు వాళ్ళు ఆశ్చర్యపోయారు. పిల్లలు ఏకాంతంగా పడుకుంటే వాళ్ళతో పాటు అక్కడ ఎవరు పడుకుంటారు, అందరు కింద ఉన్నారు. రాత్రి పైనే ఉన్నారు, దిగొచ్చిన పొలకో లేదు. బయటికి వెళ్ళిన ఆనవాళ్ళు కనపట్టాల. సైనికులందరూ రాత్రిపూట గస్తీ తిరిగే వాళ్ళంతా మెలకుగానే ఉన్నారు, ఎవరు నిద్రపోలే. వెన్నెట్లో అందరూ కబుర్లు చెప్పుకుంటున్నారు, భోజనాలు చేశారు. ఏ సమయంలో ఈ పిల్లవాడిని వాళ్ళు లేవ తీసుకుపోయారో వీళ్ళకి తెలియదు. పోనీ మాయా మంత్రం ఏదైనా వస్తువు కదిలిందంటే ఏమీ కదలలేదు. పడుకున్న రాకుమార్తె యథాతథంగా అటగే పడుకుని లేచాని అంటోంది. ఇక విపరీతంగా వెతికారు, దొరకలేదు. ఆ అమ్మాయి ఏడుస్తూ ఉండిపోయింది. రాజుగారు హుటాహుటని పరిగెత్తుకొచ్చాడు, పిల్లాడి కోసం అంజనం వేశారు. మా దైవచర్య కదా, గంధర్వ స్త్రీలు తీసుకుపోయింది. దాంతో వీళ్ళకి అంజనంలో కూడా రాకుమారుడు ఏమయ్యాడు తెలియదు. ఆ అమ్మాయి అతి శోకాలతోటి అక్కడే ఉండిపోయింది అని తెరగొడ్డ ఆగిపోయింది. తర్వాత ఏమైంది అని అడిగాడు విక్రమార్కుడు. ఏమో ప్రభు, నేను ఇక్కడ దాకానే విన్నా. ఈ కథ ఇందాక విన్నాక ఎవడో దుర్మార్గుడు నన్ను అక్కడి నుంచి తీసుకుపోయాడు. ఇంకా నేను వినలేకపోయాను కదా, అదే నాకు ఇంతే తెలుసు. రాజు అన్నాడు, ఇంత మధ్యలో ఆపేస్తే ఇప్పుడు అబ్బాయి ఏమయ్యాడో, ఈ అమ్మాయి ఏమైందో, వాళ్ళ నాన్న ఏం చేశాడో, ప్రజలంతా ఏమయ్యారో, రాజు ఎవడో తెలియద్దా, ఎట్లా ఇప్పుడు కథ మధ్యలో ఆపేస్తే ఏ రకంగా కుదురుతుంది అనే సరుకులు తెరగొడ్డంది. నేనంటే లేను కానీ ఇదిగో చూడండి, ఇక్కడ ఒక దీపపు సమయం ఉందా,
దీని నిండా జ్యోతులు పోసారు, నూనె పోసి జ్యోతులు వెలిగించారు. ఈ దీపపు సెమ్మె మేము ఆ కథ వింటున్నప్పుడు అక్కడే ఉంది. ఈ సెమ్మెని అడగండి చెప్తుంది అనగానే సరే బాగుందన్నాడు. ఈ బేతాళుడు దీపపు సెమ్మెని పట్టుకున్నాడు. రాకుమార్తె ఇంట్రెస్టింగ్గా వింటోంది కథ. బయట నిలబడ్డారు రాజు, మంత్రి. వాళ్ళు వింటున్నారా? వారు వినరు, కథ చెప్తే ఎవరైనా వింటారు. ఎవరు వింటలేదు ఇప్పుడు ఇక్కడ? నువ్వు ఒకదానివే వింటున్నావా? లేదు లేదు కాదు. రాజుగారు. కెమెరామెన్ ఎవరుంటే వాళ్ళు అలా బిగుసిపోయి కథ వినాల్సిందే కదా. 100%. కథల లక్షణమే అది. అప్పుడు ఏమైంది, ఈ రాజుగారు విక్రమార్కుడు అడిగాడు, ఓ దీపక్ సెమ్మ, ఈ కథ నీకు తెలుసా? తర్వాత ఏం జరిగిందో చెప్తావు అన్నాడు. ఈ దీపక్ సెమ్మ చెప్పకేం ప్రభు, నీలాంటి వాడు అడిగితే చెప్పనా నేను? ఇంత ముచ్చటగా అడిగితే ఎందుకు చెప్పను? అప్పుడు ఏమైందంటే వీడిని తీసుకుపోయారు, అతిరూపుణ్ణి గంధర్వ స్త్రీలు తీసుకుపోయారు. అవును. భార్యామణి ఇక్కడ పడి అలో లక్షణాన్ని అఘోరించి ఏడుస్తోంది. కానీ వాడు ఏడవటల్లా, వాడు స్వర్గంలోకి వెళ్ళిపోయాడు. ఆ గంధర్వ లోకంలోకి వెళ్తే ఆ స్త్రీలు ఒక్కొక్కళ్ళు రోజుకొకళ్ళు చొప్పున వాడిని పంచుకున్నారు. వాడు అందరితోటి హాయిగా ఉన్నాడు. 15-20 రోజులు గడిచాక ఇక ఆ స్త్రీలకు ఏమనిపించింది, ఈ దేవకన్యలకి, అయ్యో ఆ పిల్ల పాపం మనమే వీడిని చూసి వ్యామోహం పట్టలేక తెచ్చాము, వీడిని భర్తగా పొందిన స్త్రీ ఎంత వ్యామోహపడుతోందో, దాన్ని ఎట్లా ఈ విరహాన్ని అనుభవిస్తోందో పాపం. సరే ఒక పని చేద్దాము, ప్రతి పౌర్ణమి నాడు ఈ భర్తను వీడిని తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో మేడ మీద వదిలిపెట్టి తర్వాత తెచ్చేసుకుందాం అనుకున్నారు. కార్తీక పౌర్ణమి తర్వాత వచ్చేదేమిటి, మార్గశిర పౌర్ణమి. మార్గశిర పౌర్ణమి నాడు ఈ అతిరూపుణ్ణి తెచ్చి వీళ్ళ మేడ మీద వదిలిపెట్టారు. అది ఎట్లా చేశారు, ఆమె నిద్రపోతోంది, ఆమె పక్కలోకి చేర్చారు. ఆ అమ్మాయి రోజు భర్తని కలగంటోంది. ఈ పౌర్ణమి నాడు భర్త నిజంగానే వచ్చాడు. ఆ అమ్మాయి కల అనుకుంది, భర్త నిజంగానే ఆమెతోటి ఉన్నాడు. ప్రతి పౌర్ణమి నాటి రాత్రి ఆ అబ్బాయిని వదిలిపెట్టారు. ఇక్కడ ఒక 5-6 పున్నములు గడిచినాయి. రాకుమారుడు లేడు, కానీ ప్రతి పౌర్ణమి నాటి రాత్రి వచ్చి భార్యా పరిష్వంగ సుఖాన్ని అనుభవించేస్తాడు. అతను వచ్చేస్తాడు ఇక్కడికి. 5-6 నెలలు గడిచేసరికల్లా ఈ యువరాణి గర్భవతి అయింది. ఈ చుట్టుపక్కల ఉన్న చెలికత్తెలందరూ ఏమిటి యువరాణి ఒక రకంగా ఉంది, అతిరూపవతి ఒక రకంగా ఉందని చూసుకుని ఈమెలో దౌహృద చిహ్నాలు కనిపెట్టేశారు. అందరూ అడిగారు, అదేమిటమ్మా ఆయన లేడు, నువ్వు గర్భవతిలాగా కనపడుతున్నావు అంటే, ఆ పిల్లలు అబో దిబో భర్త తప్పిస్తే నాకు రెండో వాడు తెలియదని ఏడ్చింది అమ్మాయి. చెలికత్తెలు కొంచెం చిన్నవాళ్ళు, ఈ అమ్మాయితోటి ముందు నుంచి ఉన్నవాళ్ళు 4 వాళ్ళ ఊరు నుంచే వచ్చిన వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళు కొద్ది నెలలు మేనేజ్ చేశారు బయటికి రాకుండా. విధినాడు కనపడిన చంద్రుడు తదినాడు తనంతట తనే కనిపిస్తాడు. అంతే కదా. గర్భవతులు మొదటి నెలల్లో దాస్తారు, పెద్ద నెలలు వచ్చాక గర్భాన్ని ఎట్లా దాచగలుగుతారు? ఎప్పుడైతే ఈ గర్భాల సత్వము, ఆమె నడక నెమ్మదించిపోవటము, ఎవరో ఒకరిద్దరు సైనికులు, తర్వాత బయట నుంచి వచ్చి రాజుగారి దగ్గర నుంచి వచ్చి కుశలం కనుక్కునే పెద్ద దాసీలు కనిపెట్టేశారు ఈ అమ్మాయి గర్భవతిగా ఉంది అని. వాళ్ళు పోయి రాజుగారికి అందించారు. ఆయన నానా కేకలు పెడుతూ వచ్చాడు. వచ్చేసరికి ఈ అమ్మాయి లబోదిపోమని ఏడ్చింది. నేనేం చేయలేదు, నేను ఎక్కడికి వెళ్ళలేదు, అసలు పోతుటీగా కూడా ప్రవేశించడానికి వీల్లేని కట్టుదిట్టమైన కట్టడం ఇది, ఎవరు వచ్చిన వాళ్ళు లేరు, ఇది ఎలా జరిగిందో నాకు తెలియదు అంటుంది ఆమె. ఎందుకంటే ప్రతి పౌర్ణమి నాడు రాత్రి ఆమె నిద్రలో ఉండగానే భర్త వస్తాడు. ఆ జరిగిందేదో అమ్మాయి కాలనుకుంటుంది, కొన్నిసార్లకి అసలు ఒళ్ళు తెలియని స్థితిలోనే ఉంది, ఆమెకు తెలియదు. దాంతో రాజుగారు విపరీతమైన కోపంతో ఈ అమ్మాయిని దేశ బహిష్కరణ చేసేశాడు. నిండు నెలల గర్భవతి పొమ్మన్నారు. ఏం చేస్తుంది, ఏడ్చుకుంటూ పోయింది. పోయి నగరం నుంచి బయటికి వెళ్ళిపోయి అక్కడ ఒక పురాతనమైన శ్మశానం ఉంటే ఆ శ్మశానంలో ఒళ్ళు అంటించేసుకుందాం అనుకుంది. శ్మశానంలో చితిలో కలిసిపోవాలనుకుంది. ఆ వెళ్ళేసరికల్లా ఎవరో ఒక స్త్రీ అక్కడ కూర్చుని ఏడుస్తున్న ఆవిడ ఈ చితిలోకి ప్రవేశించబోతున్న ఈ గర్భిణీ స్త్రీని చూసి వెనక నుంచి కావిటేసుకుని ఆపిందమ్మా, అమ్మ ఎవరమ్మా నువ్వు, ఎందుకమ్మా చచ్చిపోతున్నావు, గర్భపైగా ఇంకో జీవిని కూడా ఎట్టా చంపుతావు నువ్వు అన్యాయంగా అని చెప్పి అమ్మాయిని యువతలు లాక్కొచ్చింది. చూస్తే రాజకుమార్ తల్లి ఉంది, మెడ ఒంటి మీద బోల్డు నగలు ఉన్నాయి, ఎన్నో కొన్ని నగలు ఉన్నాయి, వడ్డాణాలు అవి లేవు. కానీ సరే ఆ బతిమలాడింది, ఎందుకమ్మా ఇట్లా చేస్తామంటే అమ్మాయి వల్ల ఏడ్చి ఏం జరిగిందో నాకు తెలియదు. అయితే ఎవరు నమ్ముతారు దీన్ని? ఈ ఉన్న స్త్రీ ఎవరు? ఆమె ఒక వేశ్య, ఆ నగరంలో ఉంటుంది. అయితే ఆమెకి ఒక 16-14 సంవత్సరాల కూతురుంది. ఆ పిల్ల కాస్త విపరీతమైన విషజ్వరం ఏదో వచ్చి చనిపోయింది. ఆ పిల్లని ఖననం చేయటానికి వచ్చింది. ఖననం చేశాక చుట్టాల పక్కాలంతా పోయారు.
ఆ దుఃఖంతో ఈవిడ అక్కడే కూర్చునింది, కూతురుని పోగొట్టుకుంది కదా. ఆ ఏడుపులో ఈ 16-18 సంవత్సరాల ఈ గర్భవతి పిల్లని చూసేసరికల్లా ఆవిడకి ఏమనిపించింది, కన్నాక ఈ పిల్లని మనం వాడుకోవచ్చు, పిల్ల అందంగా ఉంది కదా, ఇప్పుడు ఏదో చేయకుండా దీన్ని గర్భం ఎట్టా వచ్చింది, నిజం చెప్పటం లేదు అని చెప్పి, మా అమ్మ మా తల్లి అట్ట ఏం చేయబోక పిల్లను కానీ చల్లగా నీళ్ళు పోసుకున్నాక ఏదో చేద్దు కానీ దాదా మా ఇంటికి పోదామని చీకటి మాటున ఈ పిల్లని వెంట పెట్టుకుని తీసుకెళ్ళిపోయింది. తీసుకుని వెళ్ళి ఆ ఊళ్ళోనే గంధేశ్వరుడి నగరంలోనే ఒక వేశ్యవాటికలో ఒక పురాతన మందిరంలో ఈ రాజకుమార్తె ఉండిపోయింది. ఇన్ని మలుపులో చూడండి. ఉండిపోయిన తర్వాత ఏమైంది, అమ్మాయి గర్భవతి కదా, ఎప్పుడో ఒకప్పుడు ఇవాళ రేపో కనబోతుంది. ఈ దాసి ఈవిడేం చేసింది, వేశ్యమాత ఈ పురుడు పోయటానికి వచ్చేటువంటి దాన్ని ఏదో అంటారు కదా, ఏమంటారు పురుడు పోసే వాళ్ళని, మంత్రసాని. ఆ మంత్రసానికి ఏం చెప్పింది, ఆడపిల్ల పుడితే ఉంచు, మగపిల్లాడు పుడితే తీసుకెళ్ళి ఎక్కడైనా పారేసేసి, అయ్యో చంపేసేయి, పిల్లాడిని చెరులోనే పడేసేయి, నేను ఏదో ఒకటి చెప్పుకుంటాను. ఈమెకి పరమలక్షణ లక్షితుడుగా ఉన్నటువంటి అందమైన కుమారుడు కలిగాడు. మంత్రసాని ఏం చేసింది, సరే పిల్లవాడిని ఎత్తుకుని బయటకు వెళ్ళిపోయింది. ఈ అతిరూపవతికి మెలకు వచ్చింది, నా బిడ్డేడమ్మా అని ఏడ్చేసరికల్లా ఈ వేశ్యమాత అంది, అయ్యో అయ్యో ఏం గర్భమే అమ్మా నీదేదో మాయ గర్భం, ఇదిగో చూడు ఈ గుండ్రాయి పుట్టిందని ఒక నల్లటి ఇంత గుండ్రాయిని చూపించింది. ఈ పిల్ల కూడా ఏమనుకుంది, నేనేం గర్భం ధరించలేదు, నా వల్ల ఏం జరగల, నా భర్త అసలు లేడు, సంవత్సరం పైన అయిపోయింది, నాకు గర్భం రావటమే విచిత్రం, ఏదో శాపవశాత్తు ఇదేదో కలిగింది అని తనకు సంతానం కలిగిందని నమ్మల అమ్మాయి. ఓకే, గుండ్రాయిని చూసి ఇదే ఏదో నా పొట్టలో నుంచి బయటకు వచ్చింది, దీనివల్ల నేను రాజాశ్రయం కోల్పోయాను, అవును నా భర్త తిరిగి వచ్చే నాటికి నేను ఇంట్లో లేకుండా అయిపోయానని ఏడ్చుకుంటూ కూర్చుంది. ఆ గుండ్రాయిని బయటపడేశారు. ఈ పిల్లాడిని ఎత్తుకుని తీసుకెళ్ళిన మంత్రసాని శ్మశానం దాకా తీసుకుపోయింది. ఏం చేయాలో తెలియలే. ఆ ఊళ్ళో ఒక భద్రకాళి అమ్మవారి దేవాలయం, ఆ కాళీ దేవాలయానికి పక్కన పెద్ద పుట్ట ఉంది, చాలా పెద్ద పుట్ట. ఇప్పుడు ఏం చేసింది, ఈ పిల్లాన్ని తీసుకొచ్చి శ్మశానంలో పడేయటం ఎందుకులే, పుట్ట దగ్గర పెడితే ఎవరో ఒకళ్ళ దైవ ప్రసాదం అని పెంచుకుంటారని పిల్లవాడిని పుట్ట దగ్గర పడుకోబెట్టి చల్లగా వెళ్ళిపోయింది. హేలావతికి చెప్తుంది, వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ దీపస్తంభం ఈ కథ చెప్తోంది. ఇంతకీ ఆవిడ ప్రెగ్నెంట్ కాదు అనుకుందనమాట. ఓహో ఏదో నాకు నా శాపవశాత్తే నాకు ఇట్లా జరిగిందని అతిరూపవతి దాన్ని పట్టించుకోలే. అయితే ఆ తర్వాత ఏం జరిగింది తెలుసుకోవాలి కదా మనం. తర్వాత అన్నాడు విక్రమార్కుడు. అనగానే ఆ దీపస్తంభం కథ చెప్పడం మానేసింది. నేను ఇంతవరకే విన్నానండి, ఆ తెరగుడ్డని చింపేసినట్టుగానే నన్ను ఎవడో దుర్మార్గుడు అక్కడి నుంచి తీసుకుపోయాడు ఆ గదిలో నుంచి. మా లాంటి వాళ్ళ జీవితాలు ఇంతే, ఎవడో ఒకడు ఎక్కడో చోట తీసుకుపోతుంటారు, నన్ను ఆ గదిలో నుంచి తీసేశారు, నేను ఇంకా కథ వినలేదండి, నాకు తెలియదు అంతే. అనగానే రాజన్నాడు, ఇదేమిటి సగం కథ తను చెప్పింది, నువ్వు చెప్పావు తర్వాత, మరి ఈ తర్వాత ఏమైంది, ఇప్పుడే కదా అసలు మలుపు, ఈ పుట్టిన పిల్లాడేమయ్యాడు, ఆ పైకి వెళ్ళిన వాడేమైపోయాడు, వేశ్యమాత దగ్గర చేరిన అతిరూపవతి ఏమైంది, ఇవన్నీ మాకెవరు చెప్తారు అనగానే దీపస్తంభం ఉంది, దానికే ఉంది ప్రభు, నన్నైతే తీసుకుపోయారు, కానీ ఇంకొకళ్ళు ఉన్నారు ఈ కథ విన్నవాళ్ళు, ఆ ఎవరో కాదు, ఈ హేలావతి ఆనుకుని కూర్చున్నటువంటి దిండు తలగడ, ఆమె ఒక దిండుకి అనుకొని కూర్చుని ఉంది. ఆ దిండు విన్నది, దిండు ఇక్కడే ఉంది ఆ కథ వింటున్నప్పుడు. నన్ను తీసుకుపోయారు, తెరగుడ్డని ముందు తీసుకెళ్ళిపోయారు, తర్వాత నన్ను తీసుకెళ్ళారు, దిండు మాత్రం ఇక్కడే ఉంది ప్రభు, మీరు దిండుని అడగండి. ఈయన అన్నాడు, దిండు దిండు కథ చెప్తావా మరి అన్నాడు. అనగానే నిమిషం నిశ్శబ్దంగా ఉంది, ఏం వినిపించట్లా, మాట్లాడటల్లా ఎవరు, అని ఒక మూలుగు వినపడి తర్వాత మెల్లిగా దిండు చెప్తోంది, చెప్పాలనే ఉంది, మీరు ఇంత బాగా అడుగుతున్నారు, కానీ ఏం చేయను, ఈ హేలావతి నా ఊపిరాన్ని ఇవ్వట్లేదు అన్నది. హేలావతికి ఆశ్చర్యంగా ఉంది, ఏం జరుగుతోంది, అన్ని మాట్లాడేస్తున్నాయి, అన్ని ఇవన్నీ మన దగ్గర ఉండేవే, ఇవి ఈ కథ ఎక్కడి నుంచి విన్నాయి, ఇవి చెప్పటం ఏమిటి, ఈ నెట చెప్పిస్తున్నాడు వాళ్ళతోటి, వాటితోటి వస్తువు, ఇవి మనుషులు కాదు, మనుషుల్ని అడిగితే చెప్పడం వేరు, వస్తువులు చెప్తున్నాయే అని ఆమె ఆశ్చర్యంలో మునిగిపోయి అటకే కూర్చుంది. విక్రమార్కుడు గొంతు సవరించుకుంటున్నాడు. అప్పుడు ఆవిడకి అర్థమైంది, ఓహో ఈయన ఏదో చెప్తున్నాడని ముందు కొంగి తన వెనకాలన్న దిండు తీసి తామిద్దరికి మధ్యలో పెట్టి, అప్పుడు ఆ దిండు తర్వాత కథ చెప్పడం మొదలుపెట్టి. ఓకే, ఈ మంత్రసాని ఏం చేసింది, పుట్ట దగ్గర తీసుకెళ్ళి పిల్లాన్ని పడుకోబెట్టి, ఆ పుట్ట లోపల
ఒక 7 శిరస్సుల నాగేంద్రుడు ఉన్నాడు. నాగేంద్రుడు బయటకు వచ్చాడు. చూస్తే పిల్లాడు కనపడుతున్నాడు. పిల్లాడు ఎవరా అని ఆయన జ్ఞాన దృష్టితో చూస్తే గంధేశ్వరుని మనవడు వీడు. ఆయన తన మంత్రశక్తితోటి పక్కనే భద్రకాళి అమ్మవారి ఆలయం ఉందిగా, ఆలయంలోకి అమ్మవారి చెంతకి చేర్చాడు. ఇదంతా రాత్రిపూట జరిగింది. తెల్లవారేదాకా శిశువు కాలు వేళ్ళు చిక్కుంటూ పడుకుని ఉన్నాడు. తెల్లారాక ఏడవటం మొదలుపెట్టాడు. ఈ దేవాలయంలో పొద్దున్నే పూజలు చేయడానికి అర్చకులు వాళ్ళు వస్తారు కదా, వాళ్ళంతా కేకలు పెట్టారు. ఎవరో శిశువు పసికందు పురిటికందులాగా ఉన్నాడు, బొడ్డారలేదు, ఇక్కడ దేవాలయంలోకి వచ్చాడు అనగానే రాజుగారు పరిగెత్తుకొచ్చారు. రోజు పొద్దునే ఫస్ట్ అవర్లో అర్చకుడు వచ్చి అన్నీ అరేంజ్ చేస్తే ఆయన వచ్చి పూజ చేసుకుంటాడు. పూజ కంటే ముందే పరిగెత్తుకొచ్చాడు. వచ్చేసరికలు చూస్తే ఏముంది, వెలుగులు జింపుతూ ఉన్న పిల్లవాడు ఎంత బాగున్నాడో. సరే నా కొడుకు అట్లా అయిపోయాడు, కోడలు ఇదే దారి అయిపోయింది, ఈ పిల్లాడే ఎవరో దక్కాడని ఆ పిల్లాడిని తీసుకొచ్చుకున్నారు. మనవడైన పిల్లాడిని తీసుకున్నారు. తెచ్చుకుని పెంచుకున్నాడు. మదనమోహనుడు అని పేరు పెట్టారు. ఎంత అందగాడో ఆ పిల్లాడు. పిల్లవాడిని చక్కగా పెంచుకోవటం మొదలు పెట్టారు. ఈ అతిరూపవతి ఎవరి దగ్గర ఉంది? వేశ్యావాటికలో ఉండిపోయింది. ఈ అతిరూపుడిని ప్రతి పౌర్ణమికి తీసుకొచ్చేవాళ్ళు. అతని భార్య అక్కడి నుంచి వెళ్ళిపోయాక ఆ భార్య లేదని వాళ్ళు అసలు అతన్ని కిందకే తేల. అతను అక్కడే ఉండిపోయాడు. 16 సంవత్సరాలు గడిచినాయి. 16 లేదా 17 సంవత్సరాలు ఈ అతిరూపవతి వేశ్యవాటికలోనే ఉండిపోయింది. ఆ వేశ్యమాత ఈ అమ్మాయితో ఏదైనా ఇతరత్ర వ్యవహారాలు చేయించాలని చూసింది, కానీ ఆ అమ్మాయి ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగల. ఆవిడికి నా భర్త తప్పిస్తే ఇంకొకరిని వల్ల నేను, పైగా నేను రాజకుమార్తెని, ఇలాంటి వ్యవహారాలు చేసేదాన్ని కాను, పాతివ్రత్యాన్ని వదిలిపెట్టను అని గట్టిగా పట్టుకుని ఉంది. ఆవిడ కూడా ఏంటంటే కూతుర్ని పోగొట్టుకున్న దుఃఖంలో ఉంది. సరే కానీలే, ఏదో ఒక ముద్ద మనతో పాటే అని చెప్పి తనతో పాటే అన్నం పెడుతూ తన దగ్గరే ఉంచుకుంది. ఆ ఇంట్లోనే ఉండిపోయింది. అయితే ఏమైంది, 16 ఏళ్ళేమో అయింది. రాజకుమారుడి పుట్టినరోజు నాడు ఊరేగింపుకి రాజకుమారుడిని తీసుకొచ్చారు. రాజకుమారుడు ఏనుగెక్కి ఊరేగుతుంటే ఈ మొత్తం ఊరంతా తిరుగుతారు. ఈ వేశ్యవాటికలో ఉన్న ఈ అతిరూపవతి ఉన్నటువంటి బిల్డింగు ఇట్లా మెయిన్ రోడ్డుకి, అంటే మహారాజా తిరిగే రోడ్ల మీదకి ఒక పెద్ద బాల్కనీ లాగా తిరిగి, ఒక గుండ్రటి బాల్కనీ ఉండి లోపలికి ఉంది ఇల్లు. ఊరేగింపు జరుగుతోంది కదా, అందరితో పాటు అతిరూపవతి కూడా వచ్చి ఆ బిల్డింగ్ చివర నిలబడింది. ఈ ఊరేగింపులో వెళ్తున్నటువంటి కుర్రాడు ఈ అతిరూపవతిని చూశాడు. అప్పటికి ఎంత సౌందర్యవతో, ఎంతో బాగుంది. ఆ పక్కనున్న స్నేహితులతో ఒక అమ్మాయిని చూశాను ఈ బిల్డింగ్లో, ఎంత బాగుంది, ఆ అమ్మాయి కావాలి నాకు అన్నాడు. అనేసరికి వీళ్ళు ఏమనుకున్నారు, ఇప్పుడే యవనంకురం వాళ్ళు వచ్చినాయి పిల్లవాడికి, రాజుగారి అబ్బాయి మరి రాజు అవ్వబోతున్నాడు కదా, మదన్మోహనుడు ఉత్సాహవంతుడు, ఆవిడని ఎవరినో అరేంజ్ చెయ్యాలి వీడికని చెప్పి వాళ్ళు ఏం చేశారు, ఈ వేశ్యవాటికలో ఈ ఇంటికి వచ్చారు. రాజకుమారుడి యొక్క స్నేహితులు వచ్చి, మీ బిల్డింగ్లో మేడ మీద ఆ రోజు రాత్రి ఒక అమ్మాయిని మా రాజకుమారుడు చూశాడు, ఆ అమ్మాయి ఆయనకు కావాలి, ఆ అమ్మాయిని అరేంజ్ చేయమని చెప్పి వెళ్ళిపోయారు. ఈవిడ బతిమలాడింది, నీకోసం రాజకుమారుడు రావటం ఏమిటి, ఆ పిల్లాడు అచ్చు అతిరూపుడు లాగానే ఉన్నాడు. ఆ రోజు ఊరేగింపులోనే చూసింది తన భర్తలాగా ఉన్నాడు పిల్లాడని ఆ కుర్రాడు. కానీ ఈ రాజుగారి పోషణలో బాగా ఎదిగేసరికల్లా వాడు చిన్నపిల్లాడే లేడు, నవయువకుడు లాగా ఉన్నాడు. నా భర్త ఎట్టా వస్తాడు, వస్తే మాత్రం ఇంత చిన్నపిల్లాడిగా ఎందుకుంటాడు అని ఆవిడ దుఃఖపడి ఊరుకుంది. ఇప్పుడు ఏమైంది, ఈ రాజకుమారుడికి కబురు చేశారు ఫ్రెండ్స్. వాళ్ళతో మాట్లాడాము, నువ్వు ఎవరికీ తెలియకుండా మీ నాన్నగారికి తెలిస్తే ఏమైనా అనుకుంటారేమో, చెప్పకుండా వెళ్ళు, ఈ వయసులో ఇలాంటి సాహసకృత్యాలు చేయవలసిందే యువకులు అన్నవాళ్ళు అని బాగా బూస్ట్ చేశారు. పిల్లాడు ఏం చేశాడు, ఈ రాజకుమారుడు చీకటి మాటున ఫ్రెండ్స్ కూడా ఒకవేళ వేళాకోళం చేస్తారని వాళ్ళకి చెప్పకుండా ఆ బిల్డింగ్ దగ్గరికి స్వయంగా బయలుదేరాడు. గుర్రం వేసుకొచ్చాడు. గుర్రాన్ని ఆ సందు మొదట్లో వదిలిపెట్టి, నువ్వు ఇక్కడే ఉండు, నేను మళ్ళీ వస్తానన్నాడు. అడుగులు అడుగేసుకుంటూ బిల్డింగ్ వైపుకి వెళ్తుంటే కాలికి ఏదో మెత్తగా తగిలి చూసేసరికల్లా ఒక ఆవు దూడ పడుకున్నాయి. ఈయన ఆవుని తొక్కేసరికల్లా ఉలికిపడ్డాడు. దాటి వెళ్ళబోతుంటే దూడని, ఎవరే అమ్మ అట్ట పరిగెడుతున్నాడు, నేను తొక్కి కూడా సారీ చెప్పకుండా క్షమించమని అనకుండా వెళ్ళిపోతున్నాడు. చూస్తే రాచరిక బట్టలు వేసుకున్నాడు, ఎవరే అమ్మ వాడు అని దూడ తల్లిని అడుగుతాను. ఈ కుర్రాడికి అంతకుముందే పాఠశాలలో చేరున్నాడు.
జంతువుల భాషలు తెలుసు. ఆ ఆవేం చెప్పిందంటే, వాడు కొవ్వెక్కి కొట్టుకుంటున్నాడమ్మా, సొంత తల్లి దగ్గరికే వెళ్తున్నాడు వాడు, వేసి అనుకుని సొంత తల్లి దగ్గరికే వెళ్తున్నాడు బుద్ధిహీనుడు, నిన్ను నన్ను తొక్కకేం చేస్తాడు, తల్లే తెలియదు వాడికి, గోమాత ఏం తెలుస్తుంది అన్నది. అన్నం కానీ ఉలిక్కిపడ్డాడు. ఏమిటి నా తల్లే అంటే రాజుగారి అబ్బాయిని కానా నేను, పైగా ఇది వేశ్యవాటికలో ఎందుకుంది? మెల్లిగా నడవటం మొదలుపెట్టాడు. పైకి వెళ్ళాడు. ఏడుపు వచ్చేస్తుంది, ఏం చేయాలో తెలియటల్లా. గుమ్మంలోకి వెళ్ళిపోయాడు కదా, వాళ్ళు తలుపులు తీసేశారు. పైకి ఎక్కే పదండి బాబు పదండి అని గబగబా పైకి తీసుకుపోయారు. పైకి వెళ్ళాక ఈ గదిలో ఒక గదిలోకి ప్రవేశపెట్టారు. అతను ఆ గదిలో నుంచునున్నాడు, ఏం చేయాలో తెలియటల్లా. ఆ వినపడిన మాటలే బుర్రలో తిరుగుతున్నాయి. రాజుగారి అబ్బాయిని కదా నేను, మా అమ్మ అక్కడ ఉంది, ఇక్కడ ఉందంటారేంటి, ఎందుకంటుంది ఆవు, పైగా నాతో చెప్పాల, నాతో చెప్తే అబద్ధం చెప్పింది అనుకో, వాళ్ళు మాట్లాడుకుంటేనే నాకు ఇది తెలిసింది. ఈ లోపల ఏమైంది, ఈ వేసిమాత గబుక్కున్న తలుపు తీసి ఈ అతిరూపవతిని ఒక్క తోపు తోసింది లోపల. ఆవిడ లోపలికి వచ్చేసరికల్లా వీడు నిర్ఘాంతపోయాడు కుర్రాడు రాజకుమారుడు. ఏం చేయాలో తెలియలే. అప్పుడు అతనికి తెలిసింది, తన ఎదురుగుండా నుంచున్నది పిల్ల కాదు, అంటే తన వయసు అమ్మాయి కాదు, పెద్ద ప్రౌఢ, ఇవిడ పెద్దది, ముఖం అదే ముఖం. నాకు అప్పుడు చీకట్లో తెలియలే, ఇప్పుడు నాకు తెలుస్తోంది ఈవిడ పెద్దది, చిన్నపిల్ల కాదు. దుఃఖంతో పరిగెత్తుకుంటూ దిగేసేసాడు మెట్లు. ఆవిడ పక్క నుంచి తలుపు తోసుకుని కిందకి వెళ్ళిపోయాడు, ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి ఆ రాజుగారిని పట్టుకున్నాడు. దిండు చెప్తోంది ఈ కథ అంతా. నేనెవరు, ఏం జరిగింది, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నువ్వు మా అబ్బాయివే అన్నారు అందరూ. అతిరూపుడు పాత చిత్రపటాలు ఉన్నాయి కదా, అవన్నీ మరి ఇతని ముఖం లాంటివే. సరే, మంత్రి గారికి అర్థం కాలేదు, ఇన్ని రోజులు లేనిది ఇవాళ ఎందుకు వచ్చింది రాకుమారుడికి ఈ మాట. స్నేహితుల్ని పిలిచారు. ఏం జరిగింది ఏమిటి అంటే, అప్పుడు ఆ స్నేహితుల్లో ఒకడు ఉన్నాడు, వాడు పెద్దవాడు, రాజకుమారుని ఎలాగైనా ముదురువాడిగా చేయాలని కంకణం కట్టుకుని ఉన్నవాడు. వాడు అన్నాడు, నన్ను క్షమించండి, ఊరేగింపులో ఫలానా భవనం మేడ మీద ఒక అమ్మాయిని చూశాడు రాకుమారుడు, ఆ అమ్మాయి తనకు కావాలని అడిగాడు, నేను వాళ్ళకి చెప్పాను, రాజకుమారుడు మాతో చెప్పలా, కానీ ఇతను అక్కడికి వెళ్ళొచ్చాడని నాకు తెలిసింది వార్త. వెళ్ళొచ్చిన తర్వాత నుంచి ఇతను ఇట్లా దుఃఖంగా ఉన్నాడు, నేను ఎవరిని అన్న ప్రశ్న మొదలుపెట్టాడు. అనగానే అక్కడ వాళ్ళు ఏదో చేశారనుకున్నాడు మంత్రి. ఇక అక్కడి నుంచి ఈ కుర్రాన్ని, ఎవరో ఫ్రెండ్ ఉన్నాడుగా, ఆ ఫ్రెండ్ కుర్రాన్ని ఓ 4 సైనికుల్ని పంపించి ఆ బిల్డింగ్లో ఉన్న వేసిమాతని ఆవిడ కూతుర్ని ఈడ్చుకురండి అన్నారు. తీసుకొచ్చి నుంచోబెట్టారు. ఎవరు ఏమిటి, నువ్వెవరు అని అడిగితే, ఈ అతిరూపవతి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఎన్నేళ్ళైంది, 17 సంవత్సరాలైంది. అంతకుముందు అతిరూపవతిని చూసిన వాళ్ళు ఎవరు ఈ ఊళ్ళో, ఫస్ట్ సెట్ ముసలిముతగా పెద్దవాళ్ళంతా చూశారు, వాళ్ళెవ్వరికీ ఆమె గుర్తులేదు. రాజుగారు కూడా ఆ పెళ్ళప్పుడు ఆ కోడల్ని 10 మాటలు చూశాడు, కానీ ఆ తర్వాత ఇన్నేళ్లలో ఆయన చూసిందే లేదు. ఎప్పుడైతే ఆ అమ్మాయి తన కొడుకు తప్పిపోయి ఈ అమ్మాయి ఉండిపోయిందో, ఆ పిల్లని అసలు ఆయన కంటితో కూడా చూడలే. ఆ గర్భవతిగా ఉన్నప్పుడు కోపంతో బయటికి పంపించేశాడు. ఇన్నేళ్ళు గడిచింది, ఆయన ఏం గుర్తుపడతాడు, పైగా ఆయన పెద్దవాడైపోయినాడు. మంత్రి గుర్తుపట్ల, మంత్రులు వాళ్ళు ఈ రాజుగారి కోడళ్ళని ఎక్కువ మొహం ఎత్తి చూడరు. దాంతో ఆమెని ప్రశ్నిస్తే ముందు వేసిమాత చెప్పింది, నా కూతురు మరణించింది, ఒకనాటి రాత్రి మరణించిన పిల్లని నేను ఖననం చేయడానికి వెళ్తే ఒక అమ్మాయి నిండు గర్భవతి కనపడింది, ఆమె ప్రాణం తీసుకుపోతుంటే నేను కాపాడి తీసుకొచ్చాను. మరి ఆమెకి పురుడయింది, పురుడొస్తే ఒక శిశువు కలిగాడు, చెప్పేసింది మొత్తం. శిశువు కాదని నేను మంత్రసానికి అప్పచెప్పేసి నల్లగుండు పుట్టిందని నమ్మించాను, నా దగ్గరే ఉంచుకున్నా. ఇన్నేళ్ల నుంచి ఆమెతో నేనేమి వృత్తి చేయించలేకపోయాను, కానీ మొన్న రాత్రి అన్నది, నిన్న రాత్రి అన్నది. అన్నాక రాజుగారు ఆ పక్కన నిలబడిందిగా కొంచెం యంగ్గా ఉన్న అతిరూపతన అమ్మాయి, ఎవరమ్మా నువ్వు, ఎవరమ్మాయివి, ఇక్కడికి ఎట్లా వెళ్ళి వచ్చావు, ఈ వేసిమాత దగ్గర ఎట్లా చేరావు అనగానే ఆవిడ దుఃఖంగా, మాధవర్మ గారి కుమార్తెను నేను, నాకు పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు అతిరూపుడనే రాజకుమారుడికి ఇచ్చి నన్ను వివాహం చేశారు. ఈ రాజ్యం ఈ చంద్రగిరి అని కానీ ఎదురుకుండా ఉన్నాయనే గంధేశ్వరుడు అని కానీ ఆవిడకి తెలియదు అతిరూపతి.
మహారాజు గంధేశ్వరుని కుమారుడైన అతిరూపుడికి ఇచ్చి నన్ను వివాహం చేశారు. ఒంటిన స్తంభం మేడలో ఉంచారు నన్ను. ఒకనాటి రాత్రి నా భర్త ఎట్లా వెళ్ళిపోయాడో తెలీదు. అతను మళ్ళీ రాలేదు. నేను ఎలా గర్భవతిని అయ్యానో నాకు తెలీదు. గర్భవతిని అయ్యానని నన్ను ఇంట్లో నుంచి పంపించేశారు. ఈ చితిమంటల దగ్గర ఒళ్ళంటించుకుని చచ్చిపోదామంటే ఈ వేశ్యమాత కాపాడింది. నాకు ఒక నలరాయి పుట్టిందని చూపించింది. నాకు గర్భమని నేను నమ్మలేదు. ఈమె దగ్గరే ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా నా భర్తను తప్ప నేను పరపురుషుణ్ణి చూడలేదు. కానీ నిన్న రాత్రి అంది. అనగానే మంత్రి అన్నాడు, వేశ్యమాత అడిగాడు, నిన్న రాత్రి అని నువ్వు చెప్తున్నావు, నిన్న రాత్రి అని ఈ అమ్మాయి చెప్తోంది. నిన్న రాత్రి ఏం జరిగింది? ఏం జరిగిందంటే, ఒక రాజకుమారుడు నన్ను ఈమెను కోరాడని కబురు వచ్చింది. అతను పైకి వచ్చాడు. ఈమెను చూశాక అతను దుఃఖంతో పరిగెత్తాడు. అతను ఎందుకు వెళ్ళిపోయాడో ఈమె ఏదో అన్నది అతన్ని. ఏమందో తెలీదు. అక్కడికి నేను అడిగాను, ఏమన్నావు అని. ఎంత అడిగినా నేనేం అనలేదంటుంది. ఏమీ అనకపోతే ఈమెను వలసి వచ్చిన వాడు ఎందుకు పరిగెత్తి పారిపోతాడు? ఎందుకు ఏడుస్తాడు? ఏదో అన్నది, అది చెప్పటం లేదు. ఇది మాయల భార్య అంటుంది ముసలిది. ఈవిడేమంటుంది, అతిరూపవతి, నాకు తెలీదు, నేనేమనలా. అతను నా ఎదురుగుండా నిలబడ్డాడు, నన్ను ఆపాద మస్తకము చూశాడు. అతను అచ్చు నా భర్తలాగానే ఉన్నాడు. కానీ ఇతను చిన్నవాడు కానీ నా వైపే చూశాడు. చూసి నా పక్క నుంచి ఏడుస్తూ వెళ్ళిపోయాడు. నేనేమనలేదు. అనగానే మంత్రి గారికి రకరకాల లైట్లు వెలిగినాయి తల్లో. ఈ వేశ్యమాతను అడిగాడు, ఏ మంత్రసానికి నువ్వు బిడ్డనిచ్చి పంపించావు? మంత్రసాని ఎవరో చెప్పమన్నాడు. అప్పుడు ఎక్కడి నుంచో ఒక వెంకాయమ్మని వెతికి పట్టుకొచ్చాను. ఆ వెంకాయమ్మ ఏం చెప్పింది, పిల్లవాడిని చంపేమంది, నేను శ్మశానంలో పెడితే కష్టమని ఈ పిల్లాడిని ఆలయంలో వల్మీకం దగ్గర స్వామివారి పుట్టుంది, సుబ్రహ్మణ్యుడి పుట్ట, 7 తలల నాగున్నాడు అక్కడ పడుకోబెట్టాను. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. అప్పుడు మంత్రి అన్నాడు, ప్రభు, ఇదేదో చాలా విచిత్రమైన సంగతిగా ఉంది. ఈమె చెప్తున్న వివరాలని బట్టి ఈమె అతిరూపవతి. ఆమెకు కుమారుడు కలిగాడు. ఆ కుమారుడు అచ్చు అతిరూపుడు లాగా ఉన్నాడంటే అతిరూపుడి కొడుకే అయి ఉండాలి. అతిరూపుడి కొడుకే అవ్వాలి. మనకి పిల్లవాడు భద్రకాళి ఆలయంలో దొరికాడు. కానీ ఎవరు అమ్మా నాన్నో మనకు తెలియదు. కానీ పిల్లాడు మాత్రం అచ్చు అతిరూపుడు లాగానే, మీ కుమారుడు లాగానే ఉన్నాడు. అలా ఎలా కుదురుతుంది? ఇక్కడ ఏదో జరుగుతోంది, మనకు అర్థం కావట్లేదు. పదండి అందరం భద్రకాళి ఆలయానికి వెళ్దామని అందరూ పోయి భద్రకాళి ఆలయంలో నిలబడ్డారు. రాజుగారు పెద్ద వారి చేతిలో హారతి కర్పూరం పెట్టుకుని వెలిగించి అమ్మవారికి హారతి ఇచ్చి, నన్ను రక్షించు, ఏం జరుగుతోంది, నా కుమారుడు ఏమయ్యాడు? ఈ దొరికిన కుమారుని నువ్వు ఇచ్చిన ప్రసాదం అని నమ్మాను, కానీ ఇతను నా సొంత మనవడేనని తెలిసేలాంటి ఒక గాథ వినపడుతోందంటే అమ్మవారి మాటలు వినపడ్డాయి. గంధేశ్వర, ఈమె నీ కోడలు, ఈ పిల్లవాడు ఆమెకు పుట్టిన సంతానం, నీ వారసుడని నీకు అప్పచెప్పాను నేను. నీ కుమారుడు ఆ స్వర్గలోకంలో ఉన్నాడు అనేసరికి ఈ పిల్లాడు అడిగాడు, నా తండ్రిని రక్షించుకునే మార్గం ఏది అని అడిగేసరికి ఆవిడ ఏం చెప్పిందంటే, నీ తల్లితో సోమవార వ్రతం చేయించు. అప్పుడు ఆ 7 కన్యలట వాళ్ళు, 7 నా దేవకన్యలు, 4 3 అనుకుంటున్నాం కదా, 7 వాళ్ళు గనక ఒప్పుకుని అతన్ని పంపిస్తే అతను భూమి మీదకి వచ్చేస్తాడు. స్వర్గలోకంలోనే ఉన్నాడు, గంధర్వలోకాలు స్వర్గలోకాల్లో తిరుగుతున్నాడు అనేసరికి ఈ పిల్లాడు తల్లిని కావలించుకున్నాడు, క్షమించమన్నాడు. ఈ రాజుగారు కూడా పరిపరి విధాలుగా ప్రార్థించి కోడల్ని ఇంటికి తెచ్చుకున్నారు. తర్వాత ఒంటి స్తంభం మేడలోనే ఈయన అతిరూపవతి కొన్ని వారాల పాటు సోమవార వ్రతం చేశాక ఆ 7 కన్యకలు ప్రత్యక్షమై నీకేం కావాలని అడిగితే ఆ భర్తను కావాలని కోరుకునేసరికి ఆ భర్తను తీసుకొచ్చి అప్పచెప్పారు. తర్వాత ఈ భర్తతోటి కుమారుడితోటి అతిరూపవతి ఇద్దరు ఈ మదన్మోహనుడు అని చెప్పబడతారు రాకుమారుడితోటి ఎంతో కాలం సంతోషంగా ఉండి చంద్రగిరి రాజ్యాన్ని పరిపాలించారు. ఈ దిండు చెప్పింది అప్పుడు, వర్తక వేషధారి రాజా విక్రమార్కుడు, నీ వల్ల కదా నువ్వు విక్రమాదిత్యుడివి, పరమసాహసివి, భద్రకాళి అమ్మవారి యొక్క కృపాకటాక్షాలకి వల్ల ఇంత మహత్తు సంపాదించావు, నీ వల్ల కదా ఇలా నోరులేని జీవాలం తలా పక్కన పడుండేవాళ్ళం మాకు కథలు చెప్పే అవకాశాన్ని ఇచ్చావు ప్రభు. నీలాంటి వాడివి నువ్వే. నీ వల్ల కాకపోతే ఓ దిండు
ఒక తెరగుడ్డ, ఒక తల వెనకాల ఉండే దిండు, ఓ తెరగుడ్డ, ఓ దీపస్తంభానికి మాటలు ఎట్లా వస్తాయి? అంతే కదా. నువ్వున్నావు కాబట్టి మాకు ఈ మాటలన్నీ వచ్చినాయి. ఈ కథ మేము అప్పుడు విన్నది అనగానే, ఎప్పుడైతే వర్తక వేషధారి రాజా విక్రమార్క అనగానే బయట ఉన్న మంత్రిరాజు ఆశ్చర్యపోయాడు. విక్రమార్కుడా, అతను వచ్చాడు మన కోసం. ఈ హేలావతి కూడా చాలా ఆశ్చర్యపోయింది. కబుక్కొని వచ్చి ఆయన పాదాలకు దండం పెట్టింది. నువ్వని తెలియలేదు, నువ్వు వర్తక రూపంలో ఉండటం వల్ల నా తండ్రికి నేను వలచిన వాడు, నాకు ఎవరైతే పెళ్లి కుమారుడు నచ్చాడో అతను నాకు తగిన వాడేనని నమ్మించడానికి ఈ ఏర్పాటు చేయమన్నాను. నేను 10 ప్రశ్నలు వేసి నీ నుంచి సమాధానాలు రాబట్టి నిన్ను ప్రూవ్ చేద్దామనుకున్నా, నిరూపిద్దామనుకున్నా, కానీ నువ్వే నిరూపించుకున్నావు. ఈ వస్తువులతోటి మాట్లాడించి ఈ కథ చెప్పించి నువ్వే నిరూపించుకున్నావు అని చెప్పి ఆవిడ వచ్చి దండం పెట్టింది. బయట నుంచి రాజు మంత్రి ఇద్దరు వచ్చారు. పరిపరి విధాల ప్రార్థించి మమ్మల్ని క్షమించండి అని మర్నాడు ఉదయం వివాహానికి ఏర్పాటు చేసుకుని హేలావతితోటి పెళ్లి చేశారు విక్రమార్కుడికి. ఆయన కొంతకాలం పాటు ఆ ద్వీపం అంతా చక్కగా విహారం చేసి తన గడువు 6 నెలలు పూర్తయ్యాక బ్రాహ్మణ ఇంట్లో, ఒక సత్రం అధికారి ఇంట్లో బ్రాహ్మణ కుమారుడిని దాచిపెట్టాడు కదా, ఉంచాడు వాళ్ళ దగ్గర. ఆ కుమారుణ్ణి తీసుకుని హేలావతితో సహా ఈ భేతాళుడి సహాయంతో మళ్ళీ ఉజ్జయిని మహానగరానికి తిరిగి వచ్చేసాడు. తిరిగి వచ్చాక ఆ వేదవిధుడు అనే బ్రాహ్మడు ఉన్నాడు కదా, ఆయన్ని పిలిపించి ఆయన కుమారుణ్ణి ఆయనకు అప్పచెప్పాడు. హేలావతితోటి సుఖంగా ఇంకొక 6 నెలలు ఆయన హాయిగా రాజ్యంలో ఉన్నాడు. ఇప్పుడు చూడు ఎలాంటి వాడు విక్రమార్కుడు. ఏదైనా చెయ్యాలి అంటే చేసేయటమే, అంతే, ముందు వెనక చూసే పని లేదు. బ్రాహ్మణ కుమారుడిని రక్షించడం కోసం బయలుదేరి చివరికి వివాహం చేసుకుని వెళ్ళాడు. అతని తెలివితేటలు కానీ, పరాక్రమం కానీ, సాహసం కానీ నీకేవీ లేవు. కాబట్టి నువ్వు ఈ సింహాసనం ఎక్కడానికి పనికొచ్చేవాడివి కాదు, దిగి వెళ్ళిపోమని ఈ కోమలవల్లి అని ఉన్న పేరున్న సాలభంజిక 3వ మెట్టు మీద ఉన్నది చెప్పంగానే భోజుడు ఓ నమస్కారం చేసి దిగి వెళ్ళిపోయాడు. ఈ విధంగా 3వ సాలభంజిక చెప్పిన కథ కూడా వినేసాం మనం. 3 కథలు వచ్చినాయి చూడు. అవును. ఇప్పుడు 4వ మెట్టుకు వెళ్తున్నాడు. ఇక్కడ ఏం జరిగింది? సింహాసనం ద్వాత్రింశికలో 4వ మెట్టు. 4వ రోజున భోజుడు యథావిధిగా మళ్ళీ మంత్రి సామంతులతోటి సింహాసనం దగ్గరికి వెళ్ళాడు. 4వ మెట్టు మీద కాలు పెట్టాడు. ఏ రోజుకి ఆ రోజు విరమించుకుంటున్నాడు, అయినా మళ్ళీ వెళ్తున్నాడు. ఎందుకంటే ఆయనకి విక్రమార్కుడి గురించి తెలుసుకోవాలనుంది. ఇది మంచి మార్గం. అంటే సింహాసనం మీద వాంఛ కాదు, విక్రమార్కుడి గురించి తెలుసుకోవడం కోసమే. అవి 4వ మెట్టు మీద కాలు పెట్టేసరికి ఆ 4వ మెట్టు మీద ఉన్న సాలభంచిక పక్కపక్క నవ్వింది. నీకు పట్టువదలని విక్రమార్కుడి కంటే పట్టువదలని వాడివి నువ్వు, మళ్ళీ వచ్చావు. విక్రమార్కుడి సమయస్ఫూర్తి, పరోపకార బుద్ధి, ధర్మాత్ముడు, అతను ప్రత్యేక గుణాలు కలిగినవాడు. మనుషులందరికీ ఇవన్నీ ఉంటాయి కొద్దిగా, కానీ హితోధికంగా గుణాలు కలిగిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. అందులో విక్రమార్కుడు ఒకడు. ఇది ఆయనకి కోసం పుట్టింది ఈ సింహాసనం, నీలాంటి వాళ్ళు దీని మీద ఎక్కలేరు అనేసరికి భోజుడు అడిగాడు, ఆయన సమయస్ఫూర్తి ఏమిటి, ఆయన ధర్మబుద్ధి ఏమిటి, పరోపకార బుద్ధి ఆయనది ఎలాంటిది, ఎట్లా ఆయన ఇతరులకు సహాయం చేశాడు, ఎలా తన సమయస్ఫూర్తితోటి సమస్యలను ఎదుర్కొన్నాడో నాకు చెప్పమన్నాడు. చెప్పమంటే అప్పుడు 4వ ప్రతిమ మంగళ కళ్యాణి, ఆమె పేరు. నా పేరు మంగళ కళ్యాణి. విక్రమార్కుడు గురించి ఎన్ని కథలు చెప్పినా తక్కువే. ఇంకో కథ చెప్తాను. ఈ హేలావతిని వివాహం చేసుకుని వచ్చేసాడు. అవును. 6 నెలల పాటు మళ్ళీ రాజ్యంలోనే ఉన్నారు. రాజపాలన చేశాడు, అద్భుతంగా పరిపాలించేవాడు. ఈ పరిపాలనా సమయం అవ్వగానే ఆయనకి టైం అయిపోయింది, వెళ్ళిపోవాలి. అయితే భట్ట ఏమన్నాడంటే, కిందటిసారి మీరు వెళ్ళాక నాకు చాలా దిగులు పుట్టింది, మీరు ఏ సమస్యలు ఎదుర్కొన్నారో, ఎక్కడున్నారో, ఒంటరిగా మీరు ఏం చేస్తారో అని నాకు చాలా బాధగా ఉంది, నేను కూడా వస్తాను మీతోటి ఈసారి అని అడిగాడు. మరి రాజ్యాన్ని ఎవరి మీద అట్టిపెట్టి వెళ్దామని రాజుగారు విక్రమార్కుడు అడిగేసరికి భట్ట ఏమనంటే, భద్రకాళే చూసుకుంటుంది. కాళికాదేవి ఆమె వరప్రసాదం వల్లే మనకి రాజ్యం లభించింది. మంత్రులు ఎలాగో ఉన్నారు, సైన్యాధిపతి ఎట్లాగో ఉన్నాడు, కొంతమంది సలహాదారులు వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ చూసుకుంటారు. 6 నెలల్లో ఎప్పుడైనా కావాలంటే భేతాళుడిని కూడా వచ్చి పర్యవేక్షణ చేయమందాము, నే కూడా మీతో వస్తానన్నాడు. సరేనని ఇద్దరు చెరో గుర్రము వేసుకుని బయలుదేరి వెళ్ళాడు. ఎక్కడికో రాణిగారు ఇక్కడే ఆవిడనేం వేసుకుని తిరుగుతారు. ఈయన కొత్త కొత్త రాణులు తెచ్చుకుంటాడు ఎప్పటికప్పుడు, ప్రతిసారి కాదు కానీ కొంతమందిని తెచ్చాడు. ఈ బయలుదేరి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏదో ఒక రాజ్యంలో ప్రవేశించారు.
సరే సహజంలోకి వెళ్ళిన తర్వాత ఒక సత్రంలో దిగారు. ఎక్కడి నుంచో భలే అద్భుతమైన వాసన. ఏవో తోటలు. చూస్తే చుట్టుపక్కల ఎక్కడ తోటలు ఉన్నట్లు అద్భుతమైన గంధం. చాలా పరమాద్భుతంగా ఉంది ఆ వాసన. గుండెల నిండా ఎంత పీల్చినా తనివి తీరట్ల. అప్పుడు ఆ సత్రం దగ్గర ఉన్న మనుషుల్ని ఎవరినో ఈ రాజా అడిగాడు భట్టి. ఏంటండి ఇంత వాసన వస్తుంది? ఈ పువ్వుల వాసన ఎక్కడిది? ఏమిటి ఈ సత్రం అంతా, ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా జనాలంతా ఎవరిళ్లలోకి వాళ్ళు వెళ్ళిపోయి తలుపులు వేసుకుంటున్నట్టుగా కనపడుతోంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీరు ఈ ప్రాంతానికి కొత్త వాళ్ళు, అందుకే మీకు తెలియటం లేదు. ఇక్కడ విజయనగరం అని ఒక ఊరుంది. రాయల సంతతికి చెందిన ఒక రాజుగారి ఇక్కడ పరిపాలకుడుగా ఉన్నాడు. ఓకే. అయితే ఈయనకి లేక లేక ఒక కుమార్తె కలిగింది. ఆమె ఒంటి మీద నుంచి వచ్చే సౌరభం ఇది. ఆమె పుష్పగంధి పుట్టిన దగ్గర నుంచి ఆమె మీద నుంచి రకరకాల పువ్వుల వాసనలు వచ్చేవి. ఆమె పేరు చెంపకవల్లి. పేరు కూడా సార్థక నామధేయురాలు. ఆ చెంపకాలు చామంతుల వాసన వస్తుంది ఆమె దగ్గర నుంచి. అయితే ఆమె వివాహం చేసుకోవటానికి ఇచ్చగించట్ల, పెళ్లి చేసుకోనుంది. రాజు కూడా ఆమె తాలూకు ఆమె ఉద్దేశాన్ని, అంటే ఆమె పురుష ద్వేషిణి, మగవాళ్ల పొడగిట్టదు. అందువలన ఆమె ఇష్టానికి కాదనకుండా తండ్రి ఏం చేశాడంటే, మగవాళ్ళ ఎవ్వరూ ఆమెను చూడకుండా ఉండేలాగా ఏర్పాటు చేశాడు. ఈ సత్రానికి అవతలగా ఒక చిన్న కోట, ఒక పెద్ద కొలను కట్టి ఉన్నాయి. ఆమె ప్రతి వారము ఏం చేస్తుంది, ఈ కోట ఇక్కడికి వచ్చి ఆ కొలంలో జలకాలు ఆటలాడి చెలికత్తెలతోటి కొంత సమయం ఇక్కడ గడిపి వెళ్తుంది. ఏ వారంలో ఒకరోజు ఆమె వస్తుంది. ఆమె వచ్చేటప్పుడు తండ్రి ఎంత చాటిప్పేయిస్తాడు, రాజకుమార్తె వస్తుంది అని. అప్పుడు మొత్తం జనమంతా ఇళ్లలోకి వెళ్ళిపోతారు. ఎవ్వరూ మగవాళ్ళు ఆమెకు ఎదురుపడరు. సత్రం కూడా ఖాళీ అయిపోతుంది. మీరు కొత్త వాళ్ళు కాబట్టి ఇక్కడ ఉన్నారు, వీళ్ళు సత్రం బయట తిరుగుతున్నారు, మీరు ఎక్కడికైనా సర్దుకోండి, ఇక్కడ కనపడద్దు. కనపడితే శిక్షలు చాలా తీవ్రంగా ఉంటాయి. అసలు మగవాళ్ళని ఆమె చూడదు, మగవాళ్ళు ఆమె కంట పడకూడదు అని చెప్పి ఆ పౌరుడు వెళ్ళిపోయాడు. ఆశ్చర్యపోయారు. రాజుగారు కళ్ళు మూసుకుంటే ఆ వాసనకి ఎంత బాగుందో, మైమరిచిపోయినట్టు అయిపోయాడు. బట్ అన్నాడు, ప్రభు ఏమిటి మీ ఉద్దేశం అన్నాడు. ఏమిటి, ఒక రాజకుమార్తె వివాహం చేసుకోనని అంటమేమిటి? యుక్త వయసులో ఉన్న అమ్మాయి, ఇంత అపురూప సుగంధాలీనే అమ్మాయి ఏ పద్మిని జాతి స్త్రీయో, ఆమె పురుష ద్వేషం ఎందుకు ఉండాలి ఆమెకి? ఏమిటో ఇది చూడాలనుంది, ఇది నాకు తెలుసుకోవాలనుంది అన్నాడు. అనేసరికల్ భట్టి వీళ్ళ దగ్గర సామాన్లు, గుర్రంది మీద రకరకాల సామాన్లు ఉంటాయి, నేను స్త్రీ వేషం వేసుకుంటాను, మీరు ఒక వృద్ధ వేషం వేసుకుని ఈ చెట్టు కింద ఉండండి, నేను పోయి లోపలికి వెళ్ళి చూసిస్తాను. ఆడవాళ్ళు పోతున్నారు. చల్లగా ఆడవాళ్లలో కలిసిపోయి భట్టి కూడా లోపలికి వెళ్ళిపోయాడు. ఈయన ఒక వృద్ధుడి వేషం వేసుకుని దూరంగా ఉన్న ఒక చెట్టు కింద కూర్చుని ఆ కోట వైపే చూస్తూ ఉన్నాడు విక్రమార్కుడు. ఈ లోపలికి వెళ్ళిన భట్టి చూశాడు, ఆమె ఎంత సౌందర్యవతో ఆ చెంపకవల్లి. అసలు ఆమె జుట్టు ఏమిటి, ఎంత బారెడు జడో, ఆమె జుట్టు నుంచే ఈ సుగంధం అంతా వస్తుంది. పువ్వులు లేవు తల్లో, కానీ వాసన వస్తుంది. చెలికత్తెలతోటి అందరితో చాలా బాగుంది ఆమె. ఆవిడేమి కోపిష్టి దురుసు అదేమిటో గయ్యాళి కాదు, చక్కటిది. చక్క జలకాలు ఆటలాడుతుంది, అందరితోటి సమానంగా ప్రవర్తిస్తుంది, చెలికత్తెలతో ఆడుకుంటోంది. ఆమె చూశాక ఈయన కనిపించింది, విక్రమార్కుడు లాంటి అపురూపమైన వ్యక్తికి ఇలాంటి అపురూప సౌందర్యవతి, ప్రత్యేక లక్షణాలు ఉన్న అమ్మాయి భార్య కావాల్సింది. కానీ ఈమె దగ్గర ఈ ప్రత్యేక లక్షణం పురుష ద్వేషం. అది ఏమిటి, దాని మొదలు ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చింది, అది తెలుసుకోవాలి. అక్కడి నుంచి ఈ జలకాల ఆటలు ముగించి కోటలోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎట్లా వెళ్తున్నారు, కోటకి ద్వారాలు ఉన్నాయి వరుసగా, నలుగురు చొప్పున ఒక్కో ద్వారంలో విడిపోయారు. ఈ వచ్చిన గుంపులో భట్టి కాసేపు వాళ్ళతో వీళ్ళతో ఉన్నాడు. తర్వాత ఈయన ఆడ్ మ్యాన్ అవుట్, చివరి ద్వారాలకి ఎలా వెళ్ళాలో తెలియదు. అందుకని ఏం చేశాడు, అక్కడి నుంచి కామ్గా తప్పించుకుని బయటకు వచ్చేసాడు. వేషం మార్చేసుకున్నాడు. ఇంక అర్థం కాల ఎట్లా ఈమెను సాధించాలి. ఆ కోట నుంచి నడుస్తూ ఉజ్జయిని వైపుకి నడుచుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి భద్రకాళిని ఎప్పటికప్పుడు వీళ్ళు భద్రకాళి వైపుకి వెళ్ళిపోయి దర్శనం చేసుకొస్తారు. కాళీకి దండం పెట్టుకున్నాడు. అమ్మా, ఎలాగైనా సరే ఈ చెంపకవల్లి అనే పేరుతో ఉన్న ఈ పద్మగంధి, అది పద్మాల వాసన వచ్చే ఈమెతోటి విక్రమార్కుడికి వివాహం జరగాలి. దాన్ని సాధించడానికి తగిన శక్తియుక్తులు నాకు ప్రసాదించు అని చెప్పి ఆమెకు దండం పెట్టుకుని, ఈయనకి ఏవో రకరకాల విద్యలు ఉన్నాయి, ఆకాశ గమనము అలాంటి విద్యలు కూడా ఉన్నాయి. స్పీడ్గా వెళ్ళి స్పీడ్గా వచ్చేయగలడు. వెనక్కి వస్తూ ఉంటే ఒక చోట అలసటగా అనిపించింది.
ఆలోచనలు ఎక్కువైనాయి. అదే ఇదా అని ఆలోచిస్తున్నాడుగా చల్లగా ఉంది. ఒక పెద్ద చెట్టు కనపడింది. ఆ ముందు ఒక కొలను, ఒక ఋష్యాశ్రమము అవి ఏవో కనపడుతున్నాయి. మళ్ళీ అందులోకి వెళ్ళటం ఎందుకులే, చెరువు దాకా వెళ్ళి ఆ చెరువు కింద ఎందుకు, చెరువు దగ్గర ఇక్కడే పడుకుందామని చెట్టు కింద పై పెంచపరుచుకుని నిద్రపోయాడు. పడుకున్నాడు. పడుకునేసరికల్లా ఆ దారిన ఒక ఆయన, ఒక ఋషి వస్తున్నాడు లోపల. చూసి, అబ్బాబ్బా ఎంత బాగున్నాడు, ఇంత చక్కటివాడు, మరి ఇంత చక్కటి వాడిని గనక చూసిందంటే నా భార్య ఏమైనా వీడి మీద వ్యామోహపడుతుందో ఏమిటో అని చెప్పి ఆయన మొక్కల్లోంచి ఏదో ఒక వేరు తీసి ఆ వేరెత్తి భట్టి మీద పడేశాడు. వేరు పడేసరికి భట్టికి మెలకు వచ్చింది, తెలిసింది. వేరు పడంగానే ఆయన చక్కగా అందమైన అమ్మాయిగా మారిపోయాడు. ఉలిక్కిపడ్డాడు. ఏమిటి ఇది నా మీద పడేసరికి మారాను నేను? ఆ వేరు చేత్తో పుచ్చుకున్నాడు. అక్కడే పడుకున్నాడు. మునిగారి లోపలికి వెళ్ళిపోయాడు. ఈ మునిగారి భార్య వచ్చింది కాసేపటి. అబ్బా ఎంత అందగత్త, ఎంత బాగుంది అమ్మాయి, దేవుడు చెట్టు కింద పడుకుంది, ఎవరైనా పురుషులు చూస్తే ఏమైనా వదిలిపెడతారా, అమ్మో ఏమైనా ప్రమాదం అవుతుందేమో అని ఆవిడ ఇంకో పక్క నుంచి ఏదో మొక్క పీకి దాన్ని వేరెత్తి ఈయన మీద పడేసింది. ఒక మూలిక పడేయంగానే ఈ స్త్రీగా మారి ఇక్కడ బట్టల్లో పడుకుని నిద్రపోతున్న భట్టి మగవాడిగా మారిపాడు. ఆయన రూపాల్లో ఒక ఆయన వచ్చేసాడు. మళ్ళీ ఉలికిపడి, ఇదేమిటి, ఇది ఇంకో వేరా? ఆ 2 వేర్లు జాగ్రత్త పెట్టుకున్నాడు. పెట్టుకుని ఆవిడ వెళ్ళిపోగానే బయలుదేరి విక్రమార్కుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి విక్రమార్కుడు చెప్పాడు, ఇవాళ నేను ఒక కొత్త విషయం తెలుసుకున్నాను. మాయ లేదు, మంత్రం లేదు, మూలిక తగిలితే చాలా ఆడ మొగ్గ, మొగ్గ ఆడగా మారిపోతారు అని చెప్పి ఆ చేతిలో ఉన్న మూలికని విక్రమార్కుడి మీదకి విసిరాడు. విసరంగానే విక్రమార్కుడికి స్త్రీ రూపం వచ్చేసి ఆయన ఇదేమిటి అన్నాడు. ఇదే మరి నేను అక్కడ తెలుసుకున్నాను, ఇది చాలా వింత, వాళ్ళకి శక్తి ఉందో వాళ్ళ ఆశ్రమం చుట్టుపక్కల అలాంటివి ఉన్నాయో మనకు తెలియదు, కానీ మనం దీన్ని వాడుకుందాం. మనం ఒక పని చేద్దాం, ఈ వేరుని మీరు అట్టి పెట్టుకోండి, స్త్రీ రూపం కావాలని కోరుకోండి, మీ పేరు విక్రమాంబిక ఇవాళ నుంచి. నేనేం చేస్తానంటే మిమ్మల్ని తీసుకుపోయి ఈ చెంపకవల్లి ఉంది కదా, వాళ్ళ తండ్రి రాయల వారు ఆయనకు అప్పచెప్తా. ఏం జరుగుతుందో చూద్దాం తమాషా. మీరు ముందెళ్ళి ఆ అమ్మాయి దగ్గర ఉండాలి. మొదట ఆమెకి పురుష ద్వేషం ఎందుకుందో మనకు తెలియాలి అని చెప్తే సరేనని వీళ్ళకి ఎన్ని రకాల విద్యలో నేర్చుకున్నారు. పరకాయ ప్రవేశ విద్య ఒకటి వీళ్ళకి వచ్చిన విద్య, ఇద్దరికీ వచ్చు. సరే ఏం చేశారు, ముందు ఈయన ఏదో తమాషా పేరుంది, హేలరాజు అలాంటి ఒక పేరు పెట్టుకున్నాడు. పేరు పెట్టుకుని ఈవిడనేమో ఈ విక్రమార్కుడినేమో స్త్రీగా మార్చి వెంబడి పెట్టుకుని రాయల వారి ఆస్థానానికి తీసుకుపోయాడు. అయ్యా నమస్కారం అండి, నేను విక్రమార్కుడి బావమరిదిని, రాజా విక్రమార్కుడి బావమరిదిని విక్రమాదిత్యుడికి. అయితే ఈవిడ విక్రమాదిత్యుడి చెల్లెలు విక్రమాంబిక. ఈవెన్ నాకు ఇచ్చి వివాహం చేశారు, నాకు ఒక చిన్న రాజ్యం ఇచ్చారు. అయితే ఏమైంది, మా రాజ్యంలో ప్రతిసారి మేమేం చేస్తామంటే సంవత్సరానికి ఇంతని రాజుగారికి కప్పం కడతాం. మా రాజ్యంలో కరువు వచ్చింది. కరువు వచ్చినా సరే అందరూ ఇంత జమ కట్టవలసిందేనని ఒక ఫత్వా, ఒక ఆర్డర్ జారీ చేశారు. నా వల్ల కాలం, నేను డబ్బు కట్టలేకపోయాను. అయితే ఆయనకి చాలా కోపం వచ్చి నన్ను నగరం నుంచి బహిష్కరించాడు. ఎవరు? విక్రమాదిత్యుడు. ఈయన ఆశ్చర్యపడి, అదేంటి విక్రమాదిత్యుడు చాలా గొప్పవాడే అన్నాడు. రాయల్ గారు చాలా గొప్పవాడు, ఇట్లాంటి పని జరిగిందంటే అలాగే జరుగుతుందండి. విక్రమాదిత్యుడు గారు చుట్టుపక్కల మంత్రులు వాళ్ళు వీళ్ళు ఉంటారు, వాళ్ళ ప్రకారం ఇట్లా జరిగింది. అయితే నాకు ఒక 1000 దినారాలు, అప్పట్లో 1000 అంటే చాలా ఎక్కువ కావాలి, నేను మీకు మళ్ళీ తెచ్చిస్తాను, అప్పటి వరకు నా భార్యని మీ దగ్గర అట్టి పెట్టుకోండి, ఈమెకి రక్షణ కావాలి, నేను నా రాజ్యానికి ఇప్పుడు వెళ్ళలేను, నాకు మీరు ధనం ఇస్తే మళ్ళీ ధనం పట్టుకొచ్చి ఇచ్చి నా భార్యని మీ దగ్గర నుంచి తీసుకెళ్తాను. ఆయన, అయ్యో ఎంత మాట, మీకు ఏదైనా అవస్థ ఉంటే మీ అమ్మాయి ఆ భార్యని అట్టి పెట్టండి, కానీ డబ్బుల కోసం మీరు ఉంచాల్సిన పని లేదంటే, కాదండి నాకు ఇబ్బంది కూడా ఉంది, ఏమి ఉంచుకోండి అన్నాడు. అనగానే సరేనని ఒప్పుకొని, మీకేం భయం లేదు, మీ భార్య ఇతర పురుషుల కంట పడినివ్వను, పైగా ఈవిడ రాజా విక్రమాదిత్యుల వారి చెల్లెలు కాబట్టి అంతఃపురాన్ని పంపిస్తాను, నా కూతురు ఎంతో శ్రద్ధగా చూసుకుంటుంది ఈవిడ అని చెప్పి, ఈ వచ్చిన రాజుగారి విక్రమార్కుడు బావమరిదిని అని చెప్తున్నాడు కదా, హేలరాజు పేరుతోటి భట్టికి 1000 దినారాల సొమ్ము ఇచ్చాడు రాజుగారు. ఇచ్చి ఈవిడ్ని వెంబడిపెట్టు తీసుకెళ్ళి ఈ చెంపకవల్లికి అప్పచెప్పాడమ్మా, ఈవిడ పేరు విక్రమాంబిక,
ఈమె అపురూప సౌందర్యవతి కావటం వల్ల నా దగ్గర న్యాసంగా ఉంచబడింది, మరి నీ దగ్గరే ఉంచుకో, బయటికి పంపించద్దు ఎక్కడికి అనగానే అటగే ఉంచుకుంటాను. సాటి రాజుగారి చెల్లెలు, ఓ రాజుగారి భార్య, రాజకుమార్తెకి ఏం తప్పు, అంతే. ఈ విక్రమాంబికని ఉంచుకున్నాడు. ఇంటి లోపల అంతఃపురంలో ఉంచారు. ఈ భట్ ఏమో అప్పచెప్పేశాక తాము బస చేశారుగా ఒక బిల్డింగ్లో, అక్కడికి వెళ్ళిపోయి ఈ 1000 నాణ్యాలు పట్టుకెళ్ళాడుగా, అవి ఒక చోట దాచిపెట్టాడు. దాచిపెట్టి భేతాళుని పిలిచి, భేతాళ నా శరీరాన్ని విడిచిపెడతా, శరీరం జాగ్రత్త అని చెప్పి ఒక చచ్చిపోయిన ఉడత ఒకటి కనపడితే ఆ ఉడతలోకి పరకాయ ప్రవేశం చేసి ఆ ఉడత రూపంలో వెళ్ళిపోయి ఎక్కడైతే విక్రమాంబిక ఈ చెంపకవల్లి ఉన్నారో ఆ అంతఃపురంలో చేరిపోయాడు. ఉడతలు అటు ఇటు తిరుగుతాయి, అంతఃపురాల్లో చెట్లు ఉంటాయి, దానికి ఏదో పండు ఫలాలు పెడతారు. ఇతను కనిపెట్టి ఉండి విక్రమార్కుడు ఏం చేస్తున్నాడు, ఇంకా అక్కడే ఉన్నాడు. ఈ విక్రమాంబిక ఈ చెంపకవల్లి ఎంత స్నేహితులయ్యారో, ఎంతో కబుర్లు చెప్పుకునేవాళ్ళు, ఎన్ని రకాల మాటలో మాట్లాడుకునేవాళ్ళు, కథలు కబుర్లు చెప్పుకునేవాళ్ళు. ఒకనాడు ఏమైంది, విక్రమాంబిక ఎక్కడికో వెళ్ళిపోయింది, ఆవిడ కనపడలే. ఈవిడికి ఈ చెంపకవల్లి ఆ గది ఈ గది ఈ గది వెతుక్కుంటూ ఒక చోటకు వచ్చింది. చూస్తే ఈవిడ ఇక్కడ కామ్గా ఏదో ఆలోచనలో పడి, ఏమిటమ్మా అట్లా ఆలోచిస్తున్నావంటే, ఆలోచించక ఏం చేయను, నేనా వివాహితని, నువ్వు అవివాహితవి, అసలు స్త్రీ అంటేనే వివాహయోగ్యమైనది, స్త్రీ అంటేనే ప్రకృతి మనకేం చెప్పింది, వివాహం చేసుకుని సంతానం పొందాలి మనం, నువ్వు ఎందుకు ఇట్లా ఉన్నావు, నీకు ఈ పాటికి వివాహం అవ్వాలి కదా అనేసరికి ఈవిడ చెంపకవల్లి కామ్గా ఉండేసరికల్లా ఈవిడంది, అంటే రాజుల పిల్లలు ఇలాగే ఉంటారా, ఒక రాజుగారు కుమారుడు ఇలాగే ప్రవర్తించాడు, స్నేహితులకు కూడా సరిగ్గా చెప్పడు, స్నేహితులతో సరిగ్గా ఉండరు రాజులు కూడా, రాజులు స్నేహితులతో కూడా బాగుండరు, నువ్వు అలాంటి దానివేనా ఆ కథలో రాజకుమారుడిలాగా అనగానే చెంపకవల్లింది, ఏం కథ, ఏమైనా కథ తెలుసా నీకు, క్షత్రియుల కథ తెలుసా నీకంటే, ఓ నాకు తెలుసు, నీలాగానే స్నేహానికి ప్రాణం ఇవ్వని రాజకుమారుడు ఒకడు ఉండేవాడు, అందుకే చూడు ఇప్పుడు నేను నీతో ఉన్నానా, కానీ నువ్వు నాతో చెప్పట్లేదుగా అన్నది. అనేసరికి తర్వాత చెప్తాను, ముందు ఆ కథ ఏమిటో చెప్తాను. ఆ కథ ఏమిటి, పూర్వము ఒక రాజకుమారుడు ఉండేవాడు, రాజుగారికి ఒక అబ్బాయి, అయితే రాజుగారి అబ్బాయిని గురుకులానికి పంపించాడు. ఆ గురుకులానికి ఒక ఆటవికల కుమారుడు ఒకడు వచ్చాడు అక్కడికి. రాజుగారి కుమారుడేమో చంద్రవర్మ, ఆటవికల మహాశీర్షుడు, వాడి పేరు మహాశీర్షుడు. మహాశీర్షుడు చంద్రవర్మ ఎంతో స్నేహంగా ఉండేవాళ్ళు. విద్యాభ్యాసం పూర్తయిపోయాక చంద్రవర్మ రాజు అయ్యాడు. ఈ మహాశీర్షుడికి ఏమని ఉండేది, నేను రాజుగారి అబ్బాయి ఫ్రెండ్ని, అంటే ఈ రాజుకి స్నేహితుడిని, నేనేం పని చేయక్కర్లా, నా స్నేహితుడు నన్ను చూసుకుంటాడు అనిపించి. వాళ్ళ నాన్న వాళ్ళందరూ వాళ్ళు ఏమనేవాడు, నీ జాతి వేరు, మీ ఇద్దరు ఒక జాతి వాళ్ళు కాదు, ఈ మధ్య స్నేహం పొసగదు అని పరిపరి విధాలా చెప్పేవాడు. చెప్తే ఈ మహాశీర్షుడు నమ్మేవాడు కాదు. నా స్నేహితుడిని చూస్తానని ఓసారి వెళ్ళాడు నగరానికి. ఎన్ని రోజులున్నా చంద్రవర్మ దర్శనం అతనికి అవల. విసుగు పుట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే వాళ్ళ నాన్న అన్నాడు, నీకు ముందే చెప్పే కదా, రాజుల స్నేహాలని నమ్మకూడదు, హాయిగా నీ దారి నువ్వు వేటాడుకో, ఏమన్నా చెయ్యన్నాడు. సరే ఈ మహాశీర్షుడు రోజు వేటకి వెళ్ళేవాడు. ఒకనాడు అతను ఒక అడవిలో ఒక ప్రత్యేకమైన దృశ్యం చూశాడు. అదేమిటి, ఒక అడవి కొండ గుహ. ఆ గుహ లోపల ఏదో కొంతమంది మనుషుల పొలకువ ఉన్నది. వీడు ఆ గుహలోకి వెళ్ళి చూస్తే ఒక ముసలి ఆయన పడుకుని ఉన్నాడు. ఎక్కడ పడుకున్నాడు, ఒక పరమాద్భుత సౌందర్యవతి అయిన ఒక 16-18 ఏళ్ల పిల్ల ఆమె ఒళ్ళో పడుకుని ఉన్నాడు. కనిపించి ఇంత ముసలివాడు తాపసల్లే ఉన్నాడు. ఈయనకి ఈ పిల్ల ఎందుకు, చక్కటిది, ఇట్లాంటి పిల్ల ఎక్కడ ఉండాలి, రాచగారు కులంలో ఉండాలి అని చెప్పి ఏమనిపించింది, అబ్బా మన స్నేహితుడైన చంద్రవర్మకి అనురూపమైన పిల్ల ఈ పిల్ల, ఎలాగైనా ఈ ముసలివాడిని చంపేసి ఈ పిల్లని చంద్రవర్మకి అప్పచెప్పాలి, దీనికి మార్గం ఏమిటో చూద్దామని పరిగెత్తుకుంటూ రాజ్యానికి వెళ్ళాడు. వెళ్ళి స్నేహితుడిని పిలవడానికి ఎట్లా వెళ్ళి ముందు వెళ్ళాడు. అప్పుడు రాజు వాడికి వాడిని లోపలికి రానివ్వల. ఈసారి బయట ఏం చెప్పాడంటే, అడవిలో ఒక ప్రత్యేకమైన దృశ్యం చూశాను, ఒక సౌందర్యవతి అయిన అమ్మాయిని చూశాను,
ఆ అమ్మాయి గురించి మాట్లాడడానికి వచ్చానని చెప్పండి అని బయట సైనికులకు చెప్పారు. ఎప్పుడైతే అడవిలో సౌందర్యవతి అయిన అమ్మాయి అని వీళ్ళు చెప్పారో సైనికులు, ఆ రాజుగారు పరిగెత్తుకుంటూ వచ్చేసాడు బయటికి. చంద్రవర్మ, ఏమిట్రా నాయన? కాదు, నేను అడవిలో చూశాను, ఎంత బాగుందో, నీ పక్కన అయితే మహా బాగుంటుంది, పదా వెళ్దామని చెప్పేసి ఇద్దరు కలిసి అడవికి వచ్చారు. అతను కొత్త సైన్యాన్ని కూడా తెచ్చాక చంద్రవర్మకి ఏమన్నాడు, మహాశిష్యుడు నువ్వు బయట నుంచో, నేను లోపలికి వెళ్తా, ఆ అమ్మాయిని నేను తీసుకొస్తాను బయటకు అన్నాడు. అంతకుముందు వీడు వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి చచ్చిపోతావు, వెళ్ళిపోని ఈ కుర్రాన్ని పంపేసింది అక్కడి నుంచి, సైగ చేసింది, ఇక్కడే ఉంటే వీడు నిన్ను చంపేస్తాడు, నువ్వు వెళ్ళిపో అని. వీడు మళ్ళీ వచ్చాడు లోపలికి. వచ్చేసరికల్లా ఆ అమ్మాయి మళ్ళీ ఎందుకు వచ్చావు, ఇతను నిన్ను చంపుతాడు అని సైగ చేసేసరికల్లా ఈ మహాశేషుడు అన్నాడు, నువ్వు భయపడద్దు, బయట పెద్ద మీసాలు ఉన్నవాడు ఒకడు ఉన్నాడు, వాడు నిన్ను రక్షిస్తాడు. సైగలు చేశాడనమాట. నేను ఇక్కడికి వస్తా, నేను కూర్చుంటా, ఆయన తలని నా ఒళ్ళోకి తోసే, నేను పెట్టుకుంటా ఒళ్ళో, నువ్వు బయటికి వెళ్ళిపో, నిన్ను నా స్నేహితుడు రక్షిస్తాడు, లోపలికి వచ్చి ఈ ముసలాన్ని చంపేసి నన్ను రక్షిస్తాడని చెప్పాడు. ఇంత ప్లాన్ చేశారు. సరేనన్నది అమ్మాయి. సరే, వీడు అడుగులో అడుగు దగ్గరగా వచ్చాడు, అడుగులో అడుగు వేసుకుంటూ దగ్గరకు వచ్చేసి బాస్పెట్లు వేసుకుని కూర్చున్నాడు. ఈ అమ్మాయి అదాట ఈ ముసలాయన తలని మహాశీర్షుడు ఒళ్ళోకి తోసేసి, మహాశీర్షుడు ఆ ముసలాయన తలని తన ఒళ్ళో పెట్టుకుని కూర్చుని ఉన్నాడు. ఈ అమ్మాయి మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ వస్తాను నేను అని చెప్పి బాయ్ చెప్పి బయటికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఈ మహాద్భుత సౌందర్యవతిగా ఉన్న ఈ అమ్మాయి బయటికి వెళ్ళిందో ఆ రాజకుమారుడు మైమర్చిపోయాడు, మహాశీర్షుడిని మర్చిపోయాడు. ఆ అమ్మాయిని బయటకు తీసుకెళ్ళి బయట ఒక పల్లకి అవి సిద్ధం చేశారు, పల్లకిలో కూర్చోపెట్టి పదండ్రా వెళ్ళిపోదామని మొత్తం గుంపంతా పోయారు, ఎవ్వరూ లేరు అక్కడ. ఈ మహాశీర్షుడు కూర్చుని వీటి ఏమనుకున్నాడు, రాజకుమారుడు ఈ అమ్మాయిని తన పక్కన చేర్చుకుని లోపలికి వచ్చి తన కత్తివేటితో ఈ ముసలాయన్ని చంపేసి తనని రక్షిస్తాడు అనుకున్నాడు. ఆ వృద్ధ తాపసి తలని ఒళ్ళోనే పెట్టుకుని కూర్చుని ఉన్నాడు. చాలా సేపటికి ముసలాయన నిద్రలేచి చూశాడు. చూసి, ఎవడరా నువ్వు, ఇక్కడ అమ్మాయి ఉండాలి, అమ్మాయి ఎందుకు వెళ్ళిపోయింది, నువ్వెట్టా వచ్చావు అని నిలదీశాడు. వీడు ఇంకేం చేస్తాడు, నేను నా స్నేహితుడిని తీసుకొచ్చాను, కానీ వాడు ఏమయ్యాడో తెలియలేదంటే, రాజుల స్నేహాలు అట్లాగేరా ఉంటాయి, వాడు తన పని అయ్యేదాకానే నీతో ఉంటాడు, పని అయిపోయాక ఇంకే వాడు మనసు ఇవ్వడు అని చెప్పి నువ్వు నాతో ఉండని మహాశీర్షుడిని తనతోటే ఉంచుకున్నాడు. ఈ కథ చెప్పింది విక్రమాంబిక చెంపకవల్లికి. అయితే చెంపకవల్లి అంటే నేను అలాంటి వాడిని, దాన్ని నేను నమ్ముతున్నావా, నేను కూడా అలాగే క్షత్రియులు ఇట్లా చేస్తారని కదా నీ ఉద్దేశం, రాజులతో స్నేహం ఇట్లా ఉంటుందనే అంటే, అవును, అందుకనే కదా నువ్వు నీ రహస్యం నాకు చెప్పట్లేదు అని అన్నది విక్రమాంబిక. చెంపకవల్లి ఏం చెప్పిందంటే, కాదు, నీ దగ్గర ఒక కథ ఉంది, అందరూ స్నేహంగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళంతమంది ఉన్నారు, ఇప్పుడు స్నేహంగా ఉండటము ఉండకపోవటము మనసు ఇచ్చి ఉండటం అనేది తత్వాల్ని బట్టి ఉంటుంది, అంతేనంది చెంపకవల్లి. అయితే విక్రమాంబిక మళ్ళీ అడిగింది, నువ్వు చక్కగా వయసులో ఉన్నావు, సౌందర్యవతిగా ఉన్నావు, ఇంత బాగున్న దానివి, పైగా స్త్రీ జన్మకి సార్థకత ఏంటి, వివాహము సంతానము, భగవంతుడు ఆడవాళ్ళని పుట్టించిందే అందుకు, నువ్వు ఇంత వైరాగ్యంగా ఉండడానికి, ఇంత బాగుంది బ్రహ్మాండమైన రాజ్యము మీది, పెద్ద రాజ్యం, మీ తండ్రికి నువ్వు ఒక్కతివే ఏకపుత్రికవి, నీ వల్ల సంతానం కలిగితే కదా ఆయనకి రేపొద్దున ఏదైనా క్రియాకలాపాలును, నువ్వు ఇలా ఎందుకు ఉన్నావు, నేను అది తెలుసుకోవాలనుకుంటున్నాను అని అడిగేసరికల్లా ఇంక ఇప్పుడు ఆలోచించుకుంది చెంపకవల్లి. స్నేహం పోయేలాగా ఉంది, నిజం చెప్పాలి కదా, అందుకని సరే ఏం చెప్పింది, తన కథ చెప్పిందనమాట. ఆ సమయానికి భట్టి ఉడత రూపంలో అక్కడే తిరుగుతున్నాడు, అతను కూడా వింటున్నాడు. ఓకే, ఈవిడ ఏం చెప్పింది చెంపకవల్లి, పూర్వం ఎక్కడో ఒక వనంలో ఒక అమ్మవారి దేవి స్వరూపం ఉండేది, అక్కడ ఒక గువ్వల జంట ఉంది. ఈ గువ్వల జంటకి ఎంతో కాలం పిల్లలు పుట్టారు, ఎంతకాలమో పిల్లలు కలగలేదు. ఆ గువ్వల జంటలో ఆడ గువ్వని నేను. పిల్లలు పుట్టకపోతే అది అమ్మవారిని బాగా ప్రార్థన చేయగా ఎప్పటికో సంతానం కలిగి 2 గుడ్లు పెట్టాయి. గుడ్లు పెట్టి ఈ అమ్మవారి స్వరూపం ఎక్కడుందో అక్కడే దానికి దగ్గరలోనే ఉన్న ఒక రెల్లు పొదలో నేను గుడ్లు పెట్టా. పిల్లల్ని పొదిగాక పిల్లలకి ఆహారం తేవడానికి వెళ్ళాలిగా, పొదక్క ముందు ఏమవుతాయి, ఈ పక్షులు అటాగే కూర్చుని ఉంటాయి ఆ పిల్లల్ని ఆ గుడ్ల మీద కూర్చుని బొంతుల వారీగా, ఒకటి ఆహారం తినడానికి వెళ్తే రెండోది కూర్చుంటుంది, ఆడది ఎక్కువసేపు కూర్చుంటుంది,
ఆడది ఆహారం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మొగది కూర్చుంటుంది. టైం బీయింగ్ ఆడవే పొదుగుతాయి, వాటికి ఎక్కువ వేడి ఉంటుంది ఒంట్లో. అయితే ఇవి 2 పిల్లలు పుట్టేసాక గుడ్లు పగిలి హ్యాచ్ అయిపోయిన తర్వాత, పొదిగిన తర్వాత వాటికి ఏమో మహా తిండి పిచ్చి. పక్షి పిల్లలకి తిండి ఎక్కువ కావాలి. వాటికి ఇంకేం పాలే ఉండవు కదా, పాలు లేవు. అలా నోరు తీసుకుని అంటూ ఉంటాయి. మీరు పక్షి గుళ్ళు చూడండి, భలే సరదాగా ఉంటుంది. ఇక పెడుతూనే ఉంటాయి. ఆ పెట్టి రెక్కలు కూడా లేకుండా మెడలు సాగిపోయి బొచ్చుబొచ్చుగా, అసలు పుట్టగానే ఉన్న పక్షి పిల్లని చూస్తే భయం వేస్తుంది. అది ప్రాణిగా తోచదు మనకి, ఏదో కదులుతూ ఉంటాయి అంతే. ఈ తల్లులు పెట్టి తల్లి తండ్రి పెళ్ళిగా వాటిని చక్కగా గువ్వల్లాగా చేస్తాయి. ఈ ఆహారం కోసం పక్షులు విరివిగా వెళ్ళొస్తూనే ఉంటాయి కదా, వంతుల వారీగాను వెళ్తాయి, 2 కలిసి వెళ్ళిపోతాయి. అది తెస్తుంది, ఇది తెస్తుంది. ఈ ఆహారం తేవడానికి వెళ్ళినప్పుడు రెల్లు పొద అంటుకొని మా పిల్లలు కాలిపోయినాయి. ఓహో, రెల్లు పొద ఏదో అయ్యింది అక్కడ ప్రమాదం. దాంతో ఆ దుఃఖం భరించలేక అమ్మవారిని ప్రార్థన చేసి, మనమిద్దరం లేక కలిగిన సంతానం ఇలా అయిపోయిందని ఇద్దరం ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాం. ఆడగువ్వ మగగువ్వ. మంట అయితే వెలుగుతోంది. ఆ మంటలో దూకేసే సమయానికి నా భర్తగా ఉన్న గువ్వ పక్కకి తొలగిపోయింది. ఎప్పుడైతే తొలగిపోయిందో, అవురా మగవాళ్ళ బుద్ధి ఇది కదా, రేపు ఇంకో భార్య వస్తుంది, ఇంకో పిల్లలు వస్తాయని కదా వీడు తొలగిపోయాడు అని పరిపరి విధాలుగా దేవిని ప్రార్థిస్తూ, అమ్మా ఈ సంగతి నాకు గుర్తుండేలాగా ఉంచు, ఈ జీవితం గుర్తుండేలాగా నన్ను సుగంధభరితమైన జీవితాన్ని నాకు ఇవ్వమని అమ్మవారిని ప్రార్థిస్తూ నేను మంటల్లో దూకేసిన తర్వాత నేను ఈ రాజకుమార్తెగా పుట్టిన తర్వాత నాకు చిన్నప్పటి నుంచే నా కథ నాకు జ్ఞాపకం ఉంది. చిన్నతనం నుంచి నేను ఎటు తిరిగితే అటువైపు సుగంధం వచ్చేటువంటి అవకాశాన్ని అమ్మవారు నాకు ఇచ్చింది. నేను ఎన్నాళ్ళలో ప్రార్థన చేసే ఆమెని. ఆమె ఇచ్చిన సంతానం నిలవలేదు, కానీ ఆమె ఇచ్చిన సుగంధభరితమైన వాసనని మాత్రం నేను పొందాను ఈ జన్మలో. అందుకని మగవాళ్ళ మొహం చూడరాదు అని నిశ్చయించుకుని ఉన్నా. ఓహో అనేసరికల్లా ఆశ్చర్యపోయింది విక్రమాంబిక. అమ్మ, ఒక జన్మలో ఒక భర్త, ఒక మగవాడు ఇలా ఉండుండొచ్చు. అందరు మగవాళ్ళు అలా ఎందుకుంటారు? సరే, నీ పూర్వజన్మ జ్ఞాపకం అది. సుగంధభరితమైన విషయాన్ని పొందావు అమ్మవారి దగ్గర నుంచి, ఇంత సౌందర్యాన్ని పొందావు, ఇంత రాజ్యం ఉంది, తండ్రి ఉన్నాడు, నీ పట్ల చాలా న్యాయంగా ఉండే భర్తను చూసి చేసుకోవచ్చే. నా భర్త చూడు ఎంతో న్యాయంగా ఉంటాడు నా వైపు. ఆయనకి డబ్బుకి సంబంధించిన కష్టం వచ్చింది, నన్ను ఇక్కడ దింపాడు, సేఫ్గా మంచి రక్షణ దొరికే చోట ఉంచి ఆయన సమస్య తీర్చుకుని మళ్ళీ తీసుకెళ్తాడు. నేను నా భర్త చాలా అనురాగంగా ఉన్నాము, ఈ విషయం కోసం నువ్వు వివాహం మానకూడదమ్మా అని విక్రమాంబిక ఈవిడికి చెంపకవల్లికి చెప్పింది. భట్టి కూడా ఇదంతా విన్నాడు. విన్నాక ఏం చేశాడు, ఓహో ఇదే కదా, దీని సంగతి చూద్దామని ఆయన భట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయి తాము ఎక్కడ నివసించి ఉంటున్నారో ముందు నుంచి అక్కడికి వెళ్ళి తన ఈ ఉడత దేహాన్ని వదిలిపెట్టి తన మామూలు దేహంలోకి మారిపోయి అంటే విక్రమాంబిక భర్తగా వచ్చాడు కదా, ఆ స్వరూపంలోకి మారి బేతాళుడి దగ్గర నుంచి 1000 హొన్నులు ఈ అమ్మాయి చెంపకవల్లి తండ్రి అయినటువంటి విజయరంగరాయల దగ్గర నుంచి డబ్బులు తీసుకెళ్ళాడు కదా, ఆ డబ్బులు పుచ్చుకొని వచ్చి రాజుగారి దగ్గరికి వచ్చి, అయ్యా మీరు చేసిన సహాయానికి చాలా కృతజ్ఞతలు, ఇదిగోండి మీరు నాకు ఇచ్చిన సొమ్ము మీరే ఉంచుకోండి, ఇదిగోండి అప్పు తీర్చేస్తాను, నా భార్యను నాకు ఇచ్చేయండి అన్నాడు. అనగానే ఈయన సరేనని ఆ సొమ్మేమో మంత్రి చేతికి అప్పచెప్పి రాజకుమార్తె కబురు చేశాడు, నీ దగ్గర ఉన్న విక్రమాంబికని తీసుకురా, ఆమె భర్త వచ్చాడు అనేసరికి పాపం ఈ చెంపకవల్లి విక్రమాంబిక ఒకరినొకరు గావలించుకున్నారు, టాటా బై బై చెప్పుకుని విక్రమాంబిక బయటకు వచ్చేసి. ఈవిడెవరు మగవాళ్ళని చూడదు కదా చెంపకవల్లి, ఈమె భర్తను కూడా ఆవిడ చూడలేదు. రాగానే విక్రమాంబిక రాజుగారికి నమస్కారం పడేసి భర్తతో కలిసి అదే భట్టితో కలిసి విక్రమార్కుడు వెళ్ళిపోయిన తర్వాత సరే ఇద్దరు కలిసి అడవిలోకి వెళ్ళారు, రూపాలు మార్చుకున్నారు, ఒకళ్ళనొకళ్ళు కావలించుకుని సంతోషించారు, బాగా జరిగింది మన ప్రోగ్రాం అనుకున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి కావాలి మనకి, ఈ చెంపకవల్లిని వివాహం చేసుకోవాలని ఉంది విక్రమార్కుడికి. ఈమె కథ విన్నాం కదా, ఈ కథకి సమాధానం చెప్పాలి మనం. అందుకని ఏం చేశారు, బాగా ఆలోచించి దొమ్మరి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చూసుకున్నారు. చూసి ఎక్కడో చూస్తే ఒక దొమ్మరి కొన్ని కుటుంబాల వాళ్ళు వీళ్ళకి కనపడేసరికి ఈయన ఏం చేశాడు, ఆ దొమ్మరి వాళ్ళందరినీ పిలిపిస్తే, బాబు కొన్ని రోజులు మాతో పాటు ఉంటారా మీరంటే, బాబు అన్నం దీన్ని ఎన్నాళ్ళు అయిందండి, మీరు అన్నం పెడితే ఏ పని చేయమంటే ఆ పని చేస్తూ ఉన్నారు. ఈ భేతాళుడిని గాకేసి బోల్డంత ఆహారం తెప్పించి ఈ దొమ్మరి గుంపు అందరికీ భోజనాలు పెట్టించారు.
శుభ్రంగా తిన్నారు వాళ్ళంతా. మీరు నేను చెప్పినట్టుగా చేస్తే కొంతకాలం మాతో పాటే ఉంటే ఈ ఆహారం ప్రతిరోజు తినచ్చు, మీకు ఇబ్బడి ముబ్బడిగా ధనం ఇస్తాం, మీరు ఉండడానికి ఇల్లు వాకిలి స్థలాలు కూడా నేను ఏర్పరుస్తానంటే సరే దొమ్మరి వాళ్ళంతా ఒప్పుకున్నారు. దొమ్మరి వాళ్ళు అంటే ఏమిటి, వీళ్ళు ఒక రకమైన ఇంద్రజాల మహేంద్రజాల విద్యలు తెలిసిన వాళ్ళు. ఇది పైకెక్కి తాడు మీద నడవటము అలాంటి వాటితో పాటుగా ఆ రోజుల్లోట టక్కుటమార గజకర్ణ గోకర్ణ ఇంద్రజాల మహేంద్రజాల విద్యలు వచ్చిన వాళ్ళుగా ఉండేవాళ్ళు. ఆ ఇంద్రజాల విద్యతోటి వీళ్ళకేమి వచ్చేది, సంపాదించుకోగలుగుతారు కొంత. ఆ డబ్బు వచ్చిన నాళ్ళు అవి చూపించి అవి ప్రదర్శించి డబ్బులు వస్తే తింటారు. సరే ఇప్పుడు రాజు విక్రమార్కుడు భట్టి మాట్లాడుకున్నారు. ఏం చెప్పాడంటే, మీరు అడవిలోకి వెళ్ళిపోండి మహారాజా, వెళ్ళిపోయి మీరు ఒక చోట ఒక గురువు స్వరూపంలో కూర్చుని ఉండండి. నేనేం చేస్తానంటే ఈ దొమ్మరి గుంపును తీసుకుని విజయరంగరాయల దగ్గరికి వెళ్తా, ఆయన్ని మైమరిపింపజేస్తా. మా గురువు ఒక ఆయన అడవిలో ఉన్నాడని మీ గురించి చెప్తా, మీ దగ్గరికి వస్తాడు ఆయన, ఖచ్చితంగా వచ్చేలాగా చేస్తాం మేము. వచ్చిన తర్వాత అప్పుడు ఈ అమ్మాయి రాజకుమార్తె ఏం కథ చెప్పిందో, ఏది గువ్వల కథ చెప్పింది కదా, అందులో మొగ గువ్వ మీరు అని చెప్పి బాగుందిగా. ఇలాంటి కథనే మనం కాశీ మజిలీలో కూడా విన్నాం. అవును అవును, కొంచెం చిన్న చిన్న మార్పులతో. సరే అక్కడి నుంచి ఏమైంది, విక్రమార్కుడేమో అడవికి వెళ్ళిపోయాడు. భట్టి ఈ దొమ్మరి వాళ్ళందరి సహాయంతో రాజుగారి దగ్గర మేము దొమ్మరి విద్యలు ప్రదర్శిస్తాం, ఇంద్రజాలం ప్రదర్శిస్తామని చెప్పాడు. సరే రాజుగారి రూపం మార్చేసుకున్నారు. వాడు ఆ భట్టిని గుర్తుపట్టలేడు ఆయన రాజు. మొత్తం జనం అంతా ఆ స్థానంలోకి వచ్చారు. ఆ స్థానంలో ఎన్ని వందల మందో కూర్చుని ఉండగా దొమ్మరి వాళ్ళు తాళ్ళెక్కి ఆడారు, గడలెక్కి ఆడారు. ఒక పిల్లని ఇట్లా ఎగరేసి మెడ మీద కూర్చోబెట్టుకున్నారు. నలుగురు ఒకళ్ళ మెడల మీదకి ఒకళ్ళకి ఎక్కి 5వ వాడి మెడ మీదకి కింద నుంచి ఒక చంటి పిల్లని విసిరేస్తే అది పోయి అక్కడ నుంచుంది. ఇలా ఎన్నో విద్యలు చూపించేసరికి ఈ లోపల ఏమైంది, ఒక అందమైన స్త్రీ రూపంలో వచ్చాడు భట్టి. వచ్చి ఆ బోల్డ్ అని విద్యలు నాట్యాలు అవి ఇవి ప్రదర్శించాడు. ఇంతలో ఆమె భర్త రూపంలో ఒక మంచి ఆజానుబాహువుగా ఉన్న ఒక కుర్రాడు వచ్చేసరికల్లా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. నేను స్వర్గానికి నిచ్చెనేస్తానని ఒక తాడుని ఇట్లా విసిరాడు పైకి. విసిరితే చూస్తూ ఉండగానే ఆ తాడు నిచ్చెనలో అయిపోయింది. జనం అంతా అట్లా నోరు తెచ్చుకొని చూస్తున్నారు. ఆ నిచ్చెన ఎక్కి వెళ్ళిపోయాడు అతను పైకి వెళ్ళాక పైనుంచి ఎన్ని పువ్వులు పడ్డాయో, ఎంత టక్కుటమారాలు అంటే డమాడమాలు అంటే ఎవరైనా వెళ్ళినప్పుడు స్వాగతించేటప్పుడు ఎలాంటి సౌండ్లు వస్తాయి అవన్నీ వచ్చినాయి. జనం అంతా ఆశ్చర్యపోయారు. ఆకాశం నుంచి పడుతున్నాయి పువ్వులు, ఈ కిందంతా నాట్యాలు చేస్తున్నారు. ఇది ఉన్న జనం అంతా ఆశ్చర్యంగా చూస్తుండగా పైనుంచి పెద్ద యుద్ధఘోష, శంఖాలు, భేరీ నినాదాలు. యుద్ధాలు చేస్తే ఎట్లా, అంతలో ఇక గుర్రాల తలలు, ఏనుగుల తలలు తెగిపడిపోతున్నాయి. కిందంతా నెత్తురుమయం ఆస్థానం అంతా. జనమంతా నిర్ఘాంతపోయి ఇట్లా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని కూర్చున్నారు. ఇంతలో ఏమైంది, ఈ కుర్రాడు ఈ అమ్మాయి భర్తని చూపించారు కదా మొట్టమొదట, ఆకాశాన్ని నిచ్చెనేశాడు. వాడి తల కాస్త తెగి కింద పడి బొలోమని ఎడిచారు దొమ్మరి వాళ్ళంతా. ఆస్థానంలో ఉన్న వాళ్ళంతా నోళ్ళు నొక్కుని కూర్చున్నారు. అయ్యో అయ్యో చచ్చిపోయాడు, అంత బాగున్నాడే కుర్రాడు. అక్కడి నుంచి దొమ్మరసాని వేషం వేశాడు ఈ భట్టి అన్నాడు, ఆ ఆడవేషంలో ఉన్నవాడు, అయ్యో నా భర్త ఇట్లా చనిపోయాడు, నేను ఆయనతో కలిసి సహగమనం చేస్తాను అని వాళ్ళ ఏడుపు. రాజుగారు అయ్యో అయ్యో ఎందుకమ్మా చిన్నపిల్లవి సహగమనాలు, అందులో అయిపోయాడమ్మా, అందులో ఏమంటారు లీనమైపోయాడు రాజుగారు. నువ్వు సహగమనం చెయ్యొద్దు, నీకు కావలసిన ధనం ఇస్తానమ్మా, చిన్నపిల్లవి, చిన్నతనము, నువ్వు చిన్నపిల్లవి, యవ్వనంలో ఉన్నావమ్మా, భర్త కోసం మరణించద్దు, డబ్బు ఇస్తాం మేము, అవి ఇస్తాం ఇవి ఇస్తామంటే ఏమీ వద్దు నాకు, నేను నా భర్తతోటి చేస్తానని ఆకాశంలో ఇట్లా పుల్లలు ఎగరేసి మంట సృష్టించి జనమంతా చూస్తుండగా ఆ భర్త తల పట్టుకుని ఆ మంటల్లోకి వెళ్ళిపోయి కాలిపోయింది. జనమంతా శోకతప్త హృదయాలతో కూర్చుని ఉన్నారు. ఇంతలో మళ్ళీ తాషా మార్బాలు మోగినాయి. ఆకాశం నుంచి ఈ భట్టి ఆడరూపంలో ఉన్న ఆ దొమ్మరసాని, ఆ దొమ్మర యువకుడు, ఈ అమ్మాయి భర్తగా చచ్చిపోయాడని చెప్పుకున్నాం కదా, వాళ్ళిద్దరు పైనుంచి దిగి కిందకు వచ్చారు. రాజు అందరూ ఆశ్చర్యపోయారు, రాణిగారు అందరూ ఆశ్చర్యమే, సభకులంతా ఆశ్చర్యపోయారు. పైనుంచి రక్తం గిక్తం అంతా పడిందా, చూస్తుండగానే మొత్తం మాయమైపోయింది, ఏమీ లేదు. మళ్ళీ ఆటలు పాటలు మొదలుపెట్టారు. ఎంత సీన్ క్రియేట్ చేశారు. చాలా ఆశ్చర్యపోయాడు రాజు. ఏమి విద్య, ఎంత ఇంద్రజాలం, ఇలాంటి ఇంద్రజాల మహేంద్రజాలాలు మీకు ఎట్టా వచ్చినాయి, మీరు చూస్తే సామాన్య దొమ్మరి వాళ్ళుగా ఉన్నారు, ఎంతో ప్రతిభావంతులైతే కానీ ఇలాంటి విద్యలు ఇట్లా మెస్మరైజ్ చేయటం ఎవరి వల్ల అవుతుంది ఇంద్రజాలం అనేసరికి ఈ దొమ్మర సన్నివేశంలో ఉన్న భట్టి చెప్పాడు,
మాదేముందండి, మా గురువుగారు ఇంకా గొప్పవాడు, ఆయన దగ్గరే మేము ఇవన్నీ నేర్చుకున్నాం, మేము చూపించింది ఆయన నేర్పిన దాంట్లో 10వ వంతు, మా గురువుగారికి ఇంకా వచ్చు, అదేదో వచ్చు అనేసరికల్లా రాజు అన్నాడు, ఎవరు మీ గురువు, ఆయన్ని కూడా తీసుకురావాల్సింది కదా, మేము ఆయన దర్శనం కూడా చేసుకునేవాళ్ళం, ఇలాంటి విద్య చెప్పగలిగే గురువు సామాన్యుడు అయి ఉండడు అని రాజు మంత్రి ఇద్దరు మైమరిచిపోయి మాట్లాడారు. దాందేముందంటే మనకు నగరానికి దగ్గరలో ఉన్న అడవిలోనే మా గురువుగారు ఉంటారు, మేమందరం అక్కడికే వెళ్ళబోతున్నాం ఆయన దర్శనానికి, మీరు కూడా మాతో రండి అన్నాడు. సరే, ఏమైంది, రాజు మంత్రి వెళ్దాం అనుకున్నారు. సభికుల్లో అందరూ మేము వస్తాం, ఆ గురువు ఎవరో, ఆయన చూపించే విద్య ఏమిటో మేము చూడాలన్నారు. తెర వెనకాల కూర్చున్నారు రాణి యువరాణి చెంపకవల్లి, మేము వస్తామన్నారు. మళ్ళీ యువరాణికి సెపరేట్గా ఉంచుకోవాలి, మామూలుగానే అంతఃపుర కాంతల్ని విడిగా ఉంచుతారు, ఆవిడ ఎవరు మగవాళ్ళ మొహం కూడా చూడదు. సరే ఉంచుదామనుకుని మొత్తం గుంపంతా ఏర్పరచుకుని రాజుగారు, రాణిగారు, మంత్రి, ఆయన యొక్క కుటుంబం, యువరాణి, ఆమె యొక్క చెలికత్తెలు, ఆమెకి హెగ్గడికత్తెలు, ఆమెకి కాపలాదారులు, మొత్తం అంతా బయలుదేరి అడవిలోకి వెళ్ళారు. ఆ అడవిలో ఆటపాటలు ఆడారు, ఎన్నో చేశారు, ఎంత బాగానో చేశారు. అక్కడి నుంచి ఇగో ఈయనే మా గురువు గారని చూపిస్తే, ఈయన చూస్తే నవమన్మథాకారుడుగా ఉన్నాడే, కుర్రవాడు, విక్రమార్కుడికి పెద్ద వయసు లేదు అప్పటికి. అదేలే. ఈయన ఆశ్చర్యపోయాడు. దర్శనం చేసుకున్నాక ఏమిటండి అంటే, బాబు మేము స్త్రీముఖం చూడరు మా గురువుగారు, అందుకని ఈ సమూహం ఎవ్వరు, ఆడవాళ్ళు ఎవ్వరూ గురువుగారికి కనపడడానికి వీల్లేదు, మాలో కూడా దొమ్మరసానులు ఎవ్వరూ మా గురువుగారిని చూడరు, మగవాళ్ళే నేర్చుకుంటారు, మగవాళ్ళే ఆడవాళ్ళకి నేర్పిస్తారు. ఈయన ఆశ్చర్యపడి, యువకుడు స్త్రీని చూడకపోవటం ఏమిటి? సరే, అప్పుడు ఈ గురు దర్శనానికి బయలుదేరారుగా గుంపంతా, అందుకని ఆడవాళ్ళు ఎవ్వరూ ఈయనకి రాకూడదని ఈయన చుట్టూ తెరలు కట్టించారు. రాజు మంత్రి వెళ్ళి లోపల ఆ తెరలో కూర్చున్నారు ఆయన దగ్గర. అయ్యా, మీరు మహానుభావులుగా ఉన్నారు, మీకు ఇలాంటి విద్యట వచ్చింది, ఈ స్త్రీ జనాన్ని చూడకూడదన్న నియమం మీరు ఎందుకు పెట్టుకున్నారు, మీరు చూస్తే యువకులుగా ఉన్నారు, ఇంత నవమన్మథాకారులుగా ఉన్నారు అనేసరికల్లా ఈయన అన్నాడు, విద్యలకేముందండి, నేను పుట్టాను, కాళికాదేవి అనుగ్రహంతో ఈ విద్య అంతా సంపాదించాను. అయితే ఈ స్త్రీముఖం చూడకూడదు అనేది నా పూర్వజన్మ నుంచి నేను తెచ్చుకున్న జ్ఞాపకం, ఎప్పటి నుంచో ఉందాను నేను అట్లా, కాబట్టి నేను ఇలాగే ఉంటాను, నేను ఏ స్త్రీ ముఖాన్ని చూడను అన్నాడు. రాజుగారికి మంత్రి గారికి ఒక ఉద్రేకం వచ్చింది. ఏమిటి ఆ విషయం, మీకు పూర్వజన్మ జ్ఞాపకం ఉందంటే, ఎవరికైనా పూర్వజన్మ జ్ఞాపకం ఉంటుందా మనుషులకి? ఎలా ఉంటుంది? 6 నెలలు అయ్యేసరికి మర్చిపోతాంగా, పుట్టాక భూమి మీద కూర్చోటం మొదలుపెట్టామంటే పూర్వజన్మ మర్చిపోతాం. అప్పటిదాకా గుర్తుండి పిల్లలు ఏడ్చి మొత్తుకుంటూ ఉంటారు, ఎందుకో నిద్రలో నవ్వుతారు, అవును, గుప్పెళ్ళు విడుస్తూ ఉంటారు. 6 నెలలు అయ్యి నేల మీద కూర్చోబెట్టామా అయిపోయింది. మీకు ఎట్లా జ్ఞాపకం ఉంది ఏంటంటే, ఈ జన్మ జ్ఞాపకం ఉండాలని నేను అమ్మవారిని అడిగాను. కామ్యకమనంలో హింగుళాదేవి అని ఒక దేవత, ఆ హింగుళాదేవి చాలా అత్యద్భుతమైన దైవం, ఆమెని ప్రార్థిస్తే అసలు మనం అనుకున్నవన్నీ దొరికేస్తాయి. అక్కడ ఒక గువ్వల జంట ఉండేది, రాజుగారు చెప్తున్నాడు విక్రమార్కుడు. ఈ గువ్వల జంటలో ఆడదాని పేరు జల్లరి, మగదాని పేరు నామం. నేనే ఆ మగవాడిని. మేమిద్దరం కలిసి ఎంతకాలమో అక్కడ తిరిగేవాళ్ళం. మాకు సంతానం కలగల. సాధారణంగా పక్షులు జతగట్టితే పిల్లలు పుడతాయి, మాకు పుట్టలేదు. మేము ఆ హింగుళాదేవిని ఎన్నో రకాలుగా ప్రార్థించి పూజించి అడవిలోని సువాసనాభరితమైనటువంటి పుష్పాలను తెచ్చి ఆమెకు సమర్పించి ప్రార్థించగా ఎప్పటికో ఆ జల్లరికి కడుపు పండింది. ఆమె 2 గుడ్లు పెట్టింది. గుడ్లని బాగా సంరక్షించి చూసుకున్నాం. తర్వాత పిల్లలు పొదిగినాక పిల్లల సంతానానికి ఆహారం కోసం ఇద్దరము విస్తారంగా అడవిలోకి వెళ్ళేవాళ్ళం. హింగుళాదేవి మాతకి సమీపంలోనే మేము రెల్లి పొదలో మా బిడ్డల్ని పెట్టుకుని ఉన్నాం. అయితే అప్పుడు వచ్చినటువంటి ఒక దావాగ్నికి ఆ రెల్లి పొదలు కాలిపోయి, మొత్తం విన్నది కాస్త చెప్పేశాడు ఈయన. రెల్లి పొదలు కాలిపోయినాయి. అయితే ఇలా సంతానాన్ని పోగొట్టుకున్న దుఃఖంతో మేమిద్దరం ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాం. కానీ ఆడదుందే జల్లరి, అది సరైంది కాదు, క్షణాల్లో తప్పించుకుంది, నిప్పుల్లో పళ్ళ. ప్రపంచంలో స్త్రీ అంటే మాతృత్వం కోసమే కదండి స్త్రీ, మాతృత్వం కూడా ఆమెను కదిలించలేదు. మేమిద్దరం నిప్పుల్లో పడబోతుంటే ఆమె తప్పించుకుంది, నేను పోయి నిప్పుల్లో పడిపోయాను. పడి అమ్మవారిని ప్రార్థించా, ఈ స్త్రీ వల్లే నాకు ఈ కష్టం వచ్చింది,
ఆమె వద్దంటే ఇద్దరం పడేవాళ్ళం కాదు. నన్ను వదిలించుకుని ఇంకోటితో జతకట్టడానికి చేసింది ఆ పని, దుర్మార్గురాలు. అందుకనే నేను అమ్మని ప్రార్థించా, ఈ జ్ఞాపకం ఉండేలాగా నన్ను బతికించు, నన్ను పుట్టించు అని. నేను రాచపుట్టకు పుట్టాను. హింగుళాదేవికి చేసిన సేవ వల్ల నేను రాజుగారింట్లో పుట్టాను. నాకు ఇన్ని విద్యలు అన్నీ వచ్చినాయి. కానీ స్త్రీలని నమ్మకూడదనే జ్ఞాపకం కూడా నా పుట్టుకతో పాటు నాతోటి ఉంది. అనగానే తెరచాటును కూర్చునుంది చెంపకవల్లి. వింటున్నారు మరి ఆడవాళ్ళంతా, గురుగారు ఏదో చెప్తాడు సంగతి సందర్భం అని అనగానే ఇప్పుడు ఒక్క ఉద్రేకం లేచి అబద్ధం అబద్ధం దొంగమహా నువ్వు అబద్ధాలు ఆడుతున్నావని చటుక్కున తెర తొలగించుకుని బయటకు వచ్చేసి కేకలు పెట్టింది. ఇంత అబద్ధం చెప్తావా, నువ్వే కదా తప్పించుకున్నావు, నేను నిప్పుల్లో పడిపోయాను, నువ్వు వెళ్ళిపోయావు, నువ్వెవరితోనో జతకట్టి ఇప్పుడు ఈ అబద్ధం చెప్తున్నావు అని అరిచి కేకలు పెట్టింది. రాజుగారు నిర్ఘాంతపోయాడు. ఏనాడు నలుగురు ముందు వచ్చింది కాదు కూతురు, 7వ సంవత్సరం వచ్చాక ఇక మంత్రి గారి మొహం కూడా చూడలా పిల్ల. ఇప్పుడు 25 ఏళ్ళు 24 ఏళ్ళు వచ్చేసినాయి. ఇన్ని సంవత్సరాల నుంచి మొగమొహం చూడకుండా, తన మొహం మగవాళ్ళకి చూపించకుండా ఉన్న పిల్ల గబుక్కున్న తెర తొలగించుకుని అందరూ సభ్య సమాజం మగవాళ్ళంతా కూర్చునుంటే వాళ్ళ మధ్యలోకి వచ్చి తనతో పాటు ఆ యతిగారికి ఉన్న నియమం కూడా పాడు చేస్తుంది. తనేమో మగవాళ్ళని చూడనన్న నియమం, యతికేమో ఆడవాళ్ళని చూడనని, 2 పోయినాయే. ఇంతలో ఈయనేమన్నాడు, ఈ మునిగారి వేషంలో ఉండి గురువు వేషంలో ఉన్న విక్రమార్కుడు అన్నాడు, నేను మోసం చేయటం ఏమిటి అంటే, నువ్వే నా జల్లరివి, ఆ రోజు నువ్వే తప్పించుకున్నావు మంటల్లో పడకుండా. నేను మంటల్లో పడి కాలిపోయాను, అమ్మని అడిగాను నాకు జ్ఞాపకం ఉంచమని అని. ఆయన ఏం కాదు, అవ్వాలి నేనే కాలిపోయాను, నువ్వే తప్పించుకున్నావు, ఈ జ్ఞాపకం ఉండాలి, నీకు సేవ చేసినందుక సుగంధాలు ఈనే జీవితాన్ని ఇవ్వమని కోరుకుంటే నేను పద్మగంధిని అయ్యాను దానివల్ల అని చెడామడా మాట్లాడేసుకున్నారు ఇద్దరు. అక్కడి నుంచి మంత్రి గారు అన్నారు, అమ్మా ఆయన నియమము పాడు చేసావు, నీ నియమము పాడు చేసుకున్నావు. ఇంతకీ ఈ కథ వల్ల మాకేమర్థమైంది సభికులకి, పూర్వజన్మలో మీరిద్దరూ భార్యాభర్తలు, అప్పుడు సంతానాన్ని పోగొట్టుకున్నారు, మళ్ళీ పుట్టారు. ఆయన రాచపుటకే పుట్టాడు, నువ్వు రాచపుటకే పుట్టావు, ఇద్దరూ నియమంతో ఇంతకాలం ఉన్నారు. ఇప్పుడు ఈయన ఒడంబడి వివాహం చేసుకోండి, భార్యాభర్తలుగా జీవించండి. ఈవిడ కూడా, ఈ అమ్మాయి కింద జన్మలో భర్తను సేవించి ఉంది కదా, కొంచెం తగ్గిపోయింది. అయితే ఆ రోజు నువ్వు నిప్పుల్లో పడలేదా అని అడిగింది. నువ్వు పడిపోయావా అని ఆయన అడిగాడు. ఆయన తెలుసు దొంగ కథ ఇది, కానీ ఆవిడ లొంగిపోయింది. స్త్రీలకి సహజమైన లక్షణం లొంగిపోయే ధోరణి. దాంతో ఈ మిగిలిన వాళ్ళంతా సభికులందరూ రాజకుమార్తె వివాహం చేసుకుంటుందని సంతోషించారు. రాజుకు చెప్పారు, మీరు అదృష్టవంతులు, నేనెవరో యతిని పెళ్లి చేసుకుంటుంది అమ్మాయి, సంతానం కలిగితే మన రాజ్యానికి ఉత్తరాధికారి కూడా దొరుకుతాడు అని ఓహో అని చప్పట్లు కొట్టుకున్నారు. సరే వివాహం అన్నారు. అయితే స్త్రీ వేషధారిగా ఉన్నాడు భట్టి, ఈయనకి నియమం అని బయట ఉంచున్నాడు కదా, వాళ్ళని నమ్మించాడు. చటుక్కున తన స్వరూపంలోకి మారిపోయి లోపలికి వచ్చి భళ విక్రమార్క భళ అని రాజుగారికి జయం జయము, విక్రమార్క చక్రవర్తికి జయం జయము అని మామూలుగా చెప్తారు కదా, హేల్ ద కింగ్ అంటూ ఉంటారు అని జయకారాలు చేశాడు. చేయంగానే ప్రజలంతా ఆశ్చర్యపోయారు, రాజుగారు ఆశ్చర్యపోయాడు, ఏమిటి ఈయన విక్రమార్కుడా. అప్పుడు విక్రమార్కుడు తన స్వరూపంలోకి వచ్చి, చెంపకవల్లి చాలా నచ్చింది, ఆమె పెట్టుకున్నటువంటి ఇది ఎందుకు ఇలాంటి నియమం పెట్టుకుందో తెలుసుకుని ఆమెని మహారాణిగా చేసుకోవాలన్న కోరికతోటి ఈ ప్రయత్నం అంతా చేశాము అని చెప్పాడు. వాళ్ళు కూడా సిద్ధంగానే ఉన్నారు. దాంతో వాళ్ళు సంతోషించి, మరి ఆవిడ వ్రతభంగం అయిపోయింది, ఈయన పెళ్లి చేసుకుంటారని ఒప్పేసుకుంది కదా, చెంపకవల్లినిచ్చి వివాహం చేసేసారు. ఆమెతో వివాహం జరిగాక ఆయన విక్రమార్కుడు ఈ చెంపకవల్లిని తీసుకుని తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. మంగళ కళ్యాణి ప్రతిమ ఈ కథ అంతా చెప్పింది భోజ మహారాజుకి. ఆయనకి ఎంత సమయస్ఫూర్తి ఉందో చూడు. ఒక అమ్మాయి నచ్చితే ఆమెకు ఒక నియమం ఉంటే అది ఎందుకుందో తెలుసుకోవడానికి నానా రకాల ప్రయత్నాలు చేసి సమయస్ఫూర్తి, సాహసము, ప్లానింగు అన్నీ చేసి ఎంతో సాహసం చూపించి తను కావాలనుకున్న కన్యని సొంతం చేసుకున్నాడు విక్రమార్కుడు. నీ దగ్గరుందా అలాంటి లక్షణం ఏదైనా అంటే భోజుడు దండం పెట్టాడు. ఏదీ లేదు నాకు అని చెప్పి మంగళ కళ్యాణికి నమస్కారం పెట్టి మెట్లు దిగి వెళ్ళిపోయాడు. రేపు ఉదయం మళ్ళీ ఎక్కాడా లేదా తర్వాత భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.